ఓకే, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి 2015 సంవత్సరంలో మరి శిష్యత్వం ఒక పిలుపు అని మరి డిసైపుల్షిప్ మీద ఈ బుక్ రాయడం జరిగింది. ఒక 2000 కాపీలు ప్రింట్ చేశాం. అయితే అవి 2 నెలల్లోనే అయిపోయాయి. అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం రీప్రింటింగ్ కొరకు. కనుక మరి ఈ డిస్ప్లే ఎందుకు చేస్తున్నామంటే మీరు కూడా ప్రార్థన చేయాలని, దేవుని చిత్తం అయితే మరి రాబోయే దినాల్లో మరి మంచి పుస్తకం మళ్ళీ పబ్లిష్ అవ్వాలని, అనేక మందికి డిసైపుల్షిప్ గురించినటువంటి లెసన్స్ మరి నేర్పడానికి దేవుడు ఈ బుక్ని ఒక సాధనంగా వాడుకోవాలని, మరి స్టూడెంట్స్ అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రేయర్ చేయాలని మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రైట్, మంచిది. మరి ఈరోజు మనం మరి లెసన్లోకి వెళ్లే ముందుగా మరి గతంలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి లెసన్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దయచేసి మీ నోట్ బుక్స్ అన్ని క్లోజ్ చేయండి. మీరు క్లోజ్ చేశారో లేదో నేను చూడలేను, ప్రభు మాత్రమే చూడగలడు. క్లోజ్ చేశారా? ఎస్ ఆర్ నో? చేస్తే కదన్నా. రైట్, చాలా సంతోషం. ఓపెన్ చేయొద్దు, కొంతమంది చేసి రెడీగా ఉన్నారేమో, అలాంటి వాళ్ళకి చెప్తా ఉన్నా. వాళ్ళు స్పందించండి దయచేసి. ఎవరు మాట్లాడట్లేదు స్టూడెంట్స్? అన్నా క్లోజ్ చేసామన్నా. ఓకే, మీరు క్లోజ్ చేస్తే నేను క్వశ్చన్స్ అడుగుతా. ఎందుకంటే మీరు ఓపెన్ చేస్తే నేను ప్రశ్నలు అడగడం వల్ల ప్రయోజనం లేదు, ఈ టైం వేస్ట్ అవుద్ది. తర్వాత లాస్ట్ వీక్ నా క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ఎవరైనా వచ్చారా ఈరోజు ఈ గ్రూప్ లో? వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. చెప్పండి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు బ్రదర్, మీ పేరు చెప్పండి, వినపట్లేదు సరిగా. నా పేరు జాన్ పాల్ గారు. ఇంకా ఎవరండి? సార్ నా పేరు నరేంద్ర బాబు సార్. నేను లాస్ట్ టైం క్లాస్ అటెండ్ కాలేదు సార్. ఓకే ఓకే ఓకే. అదే లాస్ట్ క్లాస్ అంటే ఈ సోమవారం జరిగిందండి, పోయిన సోమవారం. అవును, శనివారం మరియు సోమవారం. రైట్, అటెండ్ అయిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినండి. అటెండ్ కాని వాళ్ళు దయచేసి జాగ్రత్తగా వినండి. అటెండ్ అయిన వాళ్ళు మరి జ్ఞాపకం చేసుకుంటూ వినండి. పోయినసారి నేను మరి చెప్పండి బ్రదర్, చెప్పండి. జాన్ పాల్ గారు, నరేంద్ర బాబు గారు, మీరు యూట్యూబ్ లో ఫాలో అయ్యారండి? యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వలేదా? ఒకవేళ టైం దొరకలేదా? ఓకే ఓకే, నెక్స్ట్ టైము మనం ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకుందాం అండి. మనం చివరికి వస్తున్నాం సబ్జెక్ట్స్. అంటే పొరపాటున అంటే మిస్ కాకూడదు క్లాసు. పొరపాటున మిస్ అయితే అదే రోజు అంటే నెక్స్ట్ క్లాస్ వచ్చే లోపుగానే ఆ 24 hours లోనే ఆ వీడియో మీరు చూసి రన్నింగ్ నోట్స్ అది రాసుకోవాలి. దయచేసి జ్ఞాపకం లేదు అన్న. ఓవర్ టు అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అనిల్ గారు చెప్పినట్లుగా దయచేసి ఎవరైతే వినలేకపోయారో అలాంటి వారు మరి 24 hours లో ఆ లెసన్ విని రాసుకోగలిగితే నెక్స్ట్ క్లాస్ కి కనెక్షన్ ఉంటుంది. అది ఒకవేళ కనెక్షన్ లేదనుకోండి, ఈరోజు ఈ సార్ వచ్చాడు, ఈ రాము సార్ అంట, మరి ఆయన ఏం చెప్తాడు ఏంటో, ఆయన సబ్జెక్ట్ ఏంటో కూడా ఇప్పుడు మీకు తెలియదుగా. అదే కొంచెం ఆ క్లాస్ విన్నారనుకోండి, ఓహో పలానా సబ్జెక్ట్ చెప్తారు కావాలని. సో నేను చెప్పే సబ్జెక్ట్ పేరు క్రిస్టియన్ మినిస్ట్రీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషన్. చర్చ్ మినిస్ట్రీ, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ అంటే సంఘము యొక్క పరిచర్య, సంఘము యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం, మూడవది సంఘము యొక్క విద్య. సో ఈ మూడింటికి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంది. ఇదంతా చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని నేను టీచ్ చేస్తాను ఈ 2 నెలలు, అంటే జూలై ఆగస్ట్ నెలలు, ప్రతి మంగళ బుధవారాలు. కనుక నా కోసం కూడా ప్రార్థన చేయండి. పోయినసారి చర్చ్ మినిస్ట్రీ అనేటువంటి టాపిక్ని మనం ప్రారంభం చేశాం. ఈ మూడింటిలో మొట్టమొదటిది చర్చ్ మినిస్ట్రీ, రెండవది చర్చ్ అడ్మినిస్ట్రేషన్, మూడవది చర్చ్ ఎడ్యుకేషన్. వాటిలో మనం చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసాం. చర్చ్ మినిస్ట్రీలో 2 రోజులు 2 టాపిక్స్ చెప్పాను నేను. ఫస్ట్ టాపిక్ పేరు ఎవరైనా చెప్పగలరా విన్నవాళ్ళు?
త్వరగా చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్, చర్చ్ అడ్మినిస్ట్రేషన్. టాపిక్ పేరు పోర్ట్రేట్ ఆఫ్ ద చర్చ్. పరిచారం. ఆ సంఘము యొక్క చిత్రీకరణ, చిత్ర రూపము, అది మొట్టమొదటిది. పోర్ట్రేట్ ఆఫ్ ద చర్చ్. మీ దగ్గర రెడ్ పెన్ ఉండాలి. ఆ రెడ్ పెన్తో ఈ హెడ్డింగ్ ని ఒక బాక్స్ లో పెట్టుకోండి. పోర్ట్రేట్ ఆఫ్ ద చర్చ్. తెలుగులో సంఘము యొక్క చిత్ర రూపము. ఏం చెప్పండి? సంఘము యొక్క చిత్ర రూపం. సంఘము అనేటువంటి పదాన్ని మరి హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారు? చూడకుండా చెప్పాలి. ఎవరు ఓపెన్ చేయాలి? రైట్. చాలా సంతోషం. సంఘం అంటే ఏంటో పోయినసారి చూసాం మనం. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు లోకములో నుండి బయటకు పిలువబడిన గుంపునే సంఘం అంటారు. మరి సంఘం ఎన్ని రకాలు అని చెప్పాను? 2 రకాలు. ఏమేంటి చెప్పండి? ఒకటి చారిత్రక సంఘము, 2 స్థానిక సంఘము. సార్వత్రిక సంఘము, రెండవది స్థానిక సంఘం. సార్వత్రిక సంఘం మనకు కనబడుతుందా? కనబడదా? కనబడదు. అది అన్విజిబుల్. బట్ లోకల్ చర్చ్ మనకు కనబడుతుంది. ఇట్ ఈస్ విజిబుల్. రైట్. సంఘం యొక్క మరి స్వభావం గురించి 3 పోలికలు చెప్పాను నేను. సంఘాన్ని మనం దీంతో పోల్చవచ్చు బైబిల్ గ్రంథంలో. సంఘం క్రీస్తు శరీరం అని, సంఘం దేవుని గృహం అని, సంఘం పరిశుద్ధ దేవాలయం అని మనం చూసాం. అవును కదా? మరి సంఘం క్రీస్తు శరీరం అయితే మనం ఏం చేయాలి? ఎందుకు ప్రభు అలా పోల్చాడు? అప్లికేషన్ ఏంటి? ఆ రోజు నేను ఒక అప్లికేషన్ ఇచ్చాను. ఐకమత్యంలో ఉండడము, సహకారంలో ఉండడం, పరామర్శన కలిగి ఉండడం. ఎవరు బ్రదర్ ఆన్సర్ చెప్పింది? ఎవరు చెప్పే ముందు మీ పేరు చెప్పండి. లెముయల్ రాజు. లెముయల్ రాజు గారు. మొన్న మాట్లాడారు మీరు ఫోన్ లో నాతోటి. అవును. చాలా మంచి చెప్పారు బ్రదర్. అవును, శరీర అవయవాల మధ్య ఐక్యత ఎలా ఉంటుందో విశ్వాసుల మధ్య కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. రైట్. మరి సంఘం దేవుని గృహం అయితే మనం ఏం చేయాలి? చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అనుకున్నాం కదా. సహోదరత్వం కలిగి ఉండాలి. ప్రేమ, సహోదర ప్రేమ. సంఘం పరిశుద్ధ దేవాలయం అయితే ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. వెరీ గుడ్. దేవుని బిడ్డలమైన మనందరం పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత మరి క్రైస్తవ యాజకత్వం గురించి నేను మాట్లాడాను పోయినసారి. మరి పాత నిబంధనలో యాజకులు అంటే ఎవరు? క్రొత్త నిబంధనలో యాజకులు ఎవరు? ఏలి వంశస్థులు, ప్రవక్తలు యాజకులుగా ఉండేవారు. లేవి వంశస్థులు. లేవి వంశస్థులు బ్రదర్. ప్రవక్తలు దేంట్లో నుంచైనా రావచ్చు. ఇప్పుడు దావీదు ప్రవక్త కాదా? డౌట్. మరి దావీదు యోధా గోత్రంలో నుంచి వచ్చాడు. కాబట్టి ప్రాఫిట్ అనే వ్యక్తి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ యాజకుడు మాత్రం లేవీల్లో నుంచే రావాలి. మరి కొత్త నిబంధనలో యాజకులు ఎవరు? అందరూ యాజకులు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క విశ్వాస యాజకుడే. ఓకే. ఇది ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్, పర్పస్ ఆఫ్ ద చర్చ్. భూమి మీద దేవుడు సంఘాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఉంచాడు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్? నేను 3 విషయాలు చెప్పాను. అవేంటో మరి ప్రకటించడం అన్న. అవును, మొట్టమొదటి సువార్తను ప్రకటించడం. 2 విశ్వాసులను క్రీస్తు శిష్యులుగా చేయడం అని. సువార్తను ప్రకటించడం గురించి నేను ఒక విషయం చెప్తూ, ఈ రోజుల్లో బహిరంగ సువార్త చాలా కష్టమైపోయింది. అలాగని సువార్త ప్రకటించడం మానేయాల్సిన పని లేదు. సువార్త ప్రకటనకి ఒక సువార్త ఉంది అని చెప్పాను. వ్యక్తిగత సువార్త. రైట్. వ్యక్తిగత సువార్త గురించి నా యూట్యూబ్ అడ్రస్ కూడా చెప్పాను మీకు. ఎవరైనా చూసారా, విన్నారా? వ్యక్తిగత సువార్త గురించి ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా ట్రై చేశారా కనీసం? చూశాను గారు. ఒక 4 వీడియోలు చూశాను. ఎవరండి చెప్పింది, మాట్లాడింది? ఓకే, రైట్. ఓకే. మీకు ఒక అవగాహన వచ్చిందా? వచ్చిందండి. ఓకే. ఇంకా ఎనీవన్?
ఓకే, రైట్. ఐ ఎంకరేజ్ యూ, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. వ్యక్తిగత సువార్త గురించి మొదట మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకొని సంఘానికి నేర్పించాలి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని ఒక్కొక్క సువార్థికుడిగా, ఒక్కొక్క సువార్థికురాలిగా మనం ట్రైనప్ చేయాలి. ఒక్కొక్క వ్యక్తిగత సువార్థికుడిగా, వ్యక్తిగత సువార్థికురాలిగా. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. మీకు సమయం దొరికినప్పుడు ఆ వీడియోస్ వినండి. తప్పకుండా అది నేర్చుకోనండి. ఊరికి వినడం కాదు, చక్కగా నోట్స్ రాసుకోనండి. దాన్ని ఇతరులకి, ముఖ్యంగా మీ విశ్వాసులకు బోధించండి. మరి కొత్తగా వచ్చిన వారికి నా యూట్యూబ్ అడ్రస్ చెప్తాను. ఈ రోజు వచ్చిన వారికి దయచేసి రాసుకునండి. 2-3 వచ్చారని చెప్పారు కదా. రాము పాస్టర్ 1975, RAMUPASTOR స్పేస్ 1975. ఈ ఛానల్లో ప్లేలిస్ట్ లో గనక మీరు వెళ్తే అక్కడ వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఎవాంజలిజం గురించి 4 వీడియోస్ ఉంటాయి. అవి మా చర్చిలో నేను బోధించాను. కాబట్టి మీరు కూడా నేర్చుకోనండి, మీ విశ్వాసులకు బోధించండి. నూతన ఆత్మల్ని రక్షణలోకి నడిపించాలి. అది చర్చి యొక్క ముఖ్య ఉద్దేశం, సువార్త. నెక్స్ట్ రెండోది ఏంటి? వాట్ ఈస్ ద సెకండ్ వన్? విశ్వాసులను purpose. క్రీస్తు శిష్యులుగా చేయడం. శిష్యులను తయారు చేయుట. ఓకే, బిలీవర్స్ అందరినీ కూడా డిసైపుల్స్ గా తయారు చేయాలి. బాగా వెనకబడుతుంది అదే. మూడవది ఏంటి? వాట్ ఈస్ ద థర్డ్ వన్? దేవుణ్ణి మహిమపరచుట. దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. మన పరిచర్య ద్వారా. ఓకే, లాస్ట్ టైం ఈ సందర్భంలో ఆర్ స్టాన్లీ గారు చెప్పినట్టు ఒక కొటేషన్ చెప్పాను. కొటేషన్స్ ని కంఠస్థం చేయాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎవరైనా చెప్పగలరా కొటేషన్? దేవుడు సంఘాన్ని లోకంలో పెట్టాడు. భౌతిక ప్రపంచంలో దేవుడు సంఘమును ఉంచినాడు. ఓకే, సాతానుడు సంఘములో దానిని ఉంచినాడు. కరెక్ట్ కాదండి, కొంచెం తప్పు చెప్పారు. ఇంకా ట్రై చేయండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు సంఘాన్ని లోకములో ఉంచితే లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టింది. ఓకే, ఎవరు మాట్లాడింది, ఎవరు చెప్పింది? ఆన్సరు పేరు చెప్పండి. జాన్ పాల్ ఐజక్. బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి క్లాస్ కి రాలేదని చెప్పారు పోయినసారి. రాకపోయినా చెప్పారా? విన్నాను అయ్యారు, క్లాస్ విన్నాను అయ్యారు. క్లాస్ విన్నారా? ఓకే, రైట్. గాడ్ పుట్స్ ద చర్చ్ ఇన్ ద వరల్డ్, బట్ సాటన్ పుట్స్ ద వరల్డ్ ఇన్ ద చర్చ్. ఇలాంటి కొటేషన్స్ ని మనం కంఠస్థం చేయాలి. మనం ప్రసంగాలు చెప్పేటప్పుడు వాటిని ఉపయోగించాలి. అప్పుడు సంఘానికి కూడా ఆ వెలిగింపు వస్తుంది. ఓకే, కొటేషన్స్ ని తప్పకుండా బై హార్ట్ చేయాలి. రైట్. మంచిది. ఇక ఈరోజు 3వ లెసన్ లో మనం ఎంటర్ అవుదాం. థర్డ్ లెసన్ హెడ్డింగ్ పెట్టుకోండి, ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్. మొట్టమొదటి లెసన్ పోర్ట్రైట్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క చిత్ర రూపము. రెండవది పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘము పట్ల దేవుని యొక్క ఉద్దేశము. మూడవ లెసన్ పేరు ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క ప్రాధాన్యతలు. హెడ్డింగ్ పెట్టుకోవాలి, అందరు రాసుకోవాలి. రెడ్ పెన్ కూడా తెచ్చుకోండి. నా క్లాస్కి నేను కొన్ని అండర్లైన్ చేసుకోమని చెప్తా ఉంటాను. ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్. చెప్పండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? సంఘం యొక్క ప్రాధాన్యతలు. సంఘం యొక్క పాఠం పేరు తెలిస్తే, ఈ పాఠం పేరు కనుక అర్థమైతే పాఠం ఈజీగా అర్థమైపోయింది. అది సంఘం ఈ లోకంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈరోజు మన యొక్క లెసన్. ఓకే, దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ స్పీకర్ ఆన్ చేసి చదవండి. నాతో కలిసి నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయండి. బైబిల్ తీయాలి అందరూ. బైబిల్ ఓపెన్ చేసే విషయంలో నేను రాజీ పడిన సంగతి మీకు లాస్ట్ టైం అర్థమైనట్టుంది. అర్థమైందా? అర్థమైందండి. రిఫరెన్స్ రాసుకోవడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మీ పక్కన మీ టేబుల్ మీద ఒకవైపు నోట్స్, ఒకవైపు 2 చేతులు పనిచేయాలి. ఒక చేత్తో రాసుకోవాలి, ఒక చేత్తో ఓపెన్ చేయాలి. రైట్, 19-20. కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి తండ్రి యొక్కయు యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోను వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వీటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఓకే, స్పీకర్ ఆఫ్ చేయండి. రైట్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, చర్చ్ మినిస్ట్రీ అనేటువంటి ఈ మొదటి టాపిక్ లో ప్రభువా మరి 2 పాఠాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. ఈరోజు 3వ పాఠం ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్ అనేటువంటి లెసన్ మేము నేర్చుకుంటుండగా దేవా, కేవలం మేము నేర్చుకోవడం మాత్రమే కాదు, మా ప్రాధాన్యతలు కూడా మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీవే మా మంచి బోధకుడవు ప్రభువా. మీ సేవకుడిని బలపరిచి వాడుకొనమని ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు సంధించండి. యూట్యూబ్లో వింటున్న వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా మీరు దర్శించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. మరి వాట్ ఆర్ ద ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్? సంఘం అనేది చర్చ్ షుడ్ ఫోకస్ ఆన్ 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్. సంఘం అనేది రాసుకోండి, సంఘం 3 సమతుల్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘము 3 సమతుల్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘం అనేది 3 సమతుల్యమైన విషయాలకు ఏమివ్వాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్ అంటే బ్యాలెన్స్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అటు ఉండకూడదు. ఈ 3 మధ్య ఏముండాలి చెప్పండి? స్పీకర్ ఆన్ చేసుకొని చెప్పాలి. ఏముండాలి? సమతుల్యత ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలన్నమాట. మనం త్రాసు పెట్టినప్పుడు 2 మధ్య ఏముంటది? సమానత్వము, సమతుల్యత, సమానత్వం ఉంటుంది. సమానత్వం ఉంటే కరెక్ట్. అంటే ఈ 3 మధ్య బ్యాలెన్స్ సరిగా ఉండాలి. ఏమిటి ఆ 3? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ, వాట్ ఈస్ ద సెకండ్ ప్రయారిటీ, వాట్ ఈస్ ద థర్డ్ ప్రయారిటీ? ఈ 3 ప్రయారిటీస్ ని మనం ఇప్పుడు నోట్ చేసుకుందాం. దయచేసి రాసుకోవాలి అందరూ. నంబర్ 1, ఎవాంజలిజం ఆఫ్ అన్బిలీవర్స్. అవిశ్వాసులకు సువార్తను అందించుట. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అవిశ్వాసులకు ఏమందించాలి? సువార్తను అందించాలి. ఈ సత్యాన్ని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి, ఆ వెళ్ళి అనే పదాన్ని సర్కిల్ గీసుకోండి. గో, వెళ్ళి అన్నాడు. ఈ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? సంఘం నుండి బయటికి వెళ్ళాలి. అది బయటికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయాన్ని, ఈ వెళ్ళి అనే 2 అక్షరాల పదం మార్కు సవివరంగా చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా నేను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. అందరు బైబిల్ తీసి చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, అది ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ డీటెయిల్గా రాశాడు మార్కు. ఎక్కడికి వెళ్ళాలంట? సర్వలోకానికి వెళ్ళి. రెండవది ఏం చేయాలి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అది సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ ద ప్రయారిటీ ఆఫ్ ద చర్చ్. సంఘం గనక సువార్త ప్రకటించడం అనే పని గనక ఆపివేస్తే సంఘం ఎదగదు. సువార్త ప్రకటించే సంఘమే ఎదిగే సంఘం. రాసుకోండి ఆ మాట, ఇది కొటేషన్ లాగా రాసుకోండి. సువార్త ప్రకటించే సంఘమే ఎదిగే సంఘం. మరి సంఘము సువార్త ప్రకటించాలి అంటే మరి ఏమేం చేయాలి?
ఎలా ప్రకటిస్తా ఉంది ఈ దినాల్లో? మరి చాలా మంది పాస్టర్స్ ఉన్నారు ఈ గ్రూపులో అని విన్నాను నేను. చాలా సంతోషం. సువార్త ప్రకటించడానికి మీరు ఏం చేస్తున్నారు ఒక సంవత్సర కాలంలో? అసలు మీ ఇయర్ ప్లాన్ లో సువార్త ప్రకటన కొరకు ఏమైనా ప్రోగ్రామ్ ఉన్నాయా? ఎలా చేస్తున్నారు చెప్పండి. పాస్టర్స్ మాట్లాడాలి, ఎవరైనా పర్లేదు. లేకపోతే సువార్త ప్రకటన అనేటువంటి సబ్జెక్ట్ అసలు మర్చిపోయామా మనం? మాట్లాడాలి త్వరగా. వ్యక్తిగతంగా సువార్త చెప్తా ఉంటా ఉన్నా. ఓకే, వ్యక్తిగతంగా సువార్త చెప్తుంటారు. ఒకటి, ఇంకా వీలైనంత మటుకు సోమవారం సోమవారం అన్న సోమవారం మీరు సువార్త ప్రకటిస్తారు. ఎట్లా, ఏ విధానంలో? కొత్త గ్రామానికి వెళ్ళి కానీ లేదా కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి కానీ. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎనీవన్, మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడొచ్చు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తాం సార్ సువార్త ప్రకటించడం. ఓకే ఓకే. ఎప్పుడు వారానికి ఒకసారి పోతారా లేకపోతే మంత్లీ నెలకు వన్స్? ఒకసారి. నెలకు ఒకసారి. ఓకే ఓకే, ఇది మంచి పద్ధతి, ఇది చాలా సంతోషం. ఇంకా అన్రీచ్డ్ ఏరియాకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాం. చేస్తున్నారా ఇప్పుడు? చేస్తున్నాం. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈ రీతిగా సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలలు, జనవరి నుండి డిసెంబర్ వరకు సువార్త ప్రకటనకు సంఘముగా మనం ఏం చేయాలి? దానికోసం ఒక ఇయర్ ప్లాన్ వేసుకోవాలి. ఇయర్ ప్లాన్ లో ఇందాక బ్రదర్ చెప్పారు మేము ప్రతి సోమవారం వెళ్తామని. వెరీ గుడ్, చాలా సంతోషం. వ్యక్తిగతంగా సువార్త చెప్పాలి. కొన్ని చోట్ల పర్మిషన్ ఉన్న చోట్ల కరపత్రికల్లా పంచవచ్చు. అట్లా డిఫరెంట్ వేస్ లో మనం అన్ని జనులకు సువార్తని ప్రకటించాలి. సువార్త ప్రకటన ద్వారానే సంఘం ఎదుగుతుంది. సంఘం ఎదుగుట అంటే నా ఉద్దేశం అన్యజనుల్లో నుంచి సువార్త విని రక్షింపబడిన వారు మన సంఘానికి రావాలి. అది అంతేగాని పక్క సంఘాల వాళ్ళు రావడం కాదు. అది చాలాసార్లు పక్క సంఘాల వాళ్ళు పాస్టర్ గారితో గొడవ పెట్టుకొని మన దగ్గరకు వస్తారు. కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి మనూరు వచ్చి ఇక్కడ ఏ చర్చి బాగుందంటే ఆ పలానా చర్చి బాగుంటుందండి అంటే వాళ్ళు వస్తారు. అది కూడా ఎదిగినట్టు కాదు. మీ చర్చిలో 10 మంది కుర్రాళ్ళు ఉంటే వాళ్ళ 10 మందికి పెళ్ళిళ్ళు అయితే 10 మంది కొత్త కోడళ్ళు వస్తారు. అమ్మో మా సంఘానికి కొత్తగా 10 మంది వస్తున్నారంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. అది కూడా అభివృద్ధి కాదు. ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చేది అభివృద్ధి కాదు, వివాహాల ద్వారా వచ్చేది అభివృద్ధి కాదు. మూడవది, పక్క సంఘాల వాళ్ళతో వాళ్ళకి పాటకు టైం లేదనో ప్రసంగానికి టైం లేదనో వస్తారు కొంతమంది. అది కూడా సరైన అభివృద్ధి కాదు. సరైన అభివృద్ధి ఏమిటంటే ఒక పాపి సువార్త విని మారు మనసు పొంది మన దగ్గరకు వస్తే, మన సంఘానికి వస్తే అది నిజమైన అభివృద్ధి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మన సంఘాల్లో ఇలాంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది? ఈ కొత్తగా వచ్చిన వాళ్ళల్లో చెప్పండి. నేటి సంఘాల గురించి మాట్లాడండి. ఇలాంటి వాళ్ళు, వీళ్ళు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు మాట్లాడాలి ఎవరైనా. ఇలాంటి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది? మన సంఘానికి కొత్తగా ఒక 20 మంది వస్తున్నారు అనుకోండి, లేదా 10 మంది వస్తున్నారు. ఈ 10 మందిలో ఒక పాపి రక్షింపబడి, ఒక అన్యజనుడు లేదా ఒక పాపి, ఒక నామకార్థ క్రైస్తవుడు మారు మనసు పొంది దేవుని మందిరానికి ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ 10 మందిలో. త్వరగా చెప్పాలి. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? 90%. ఎంత? 90 9? 90 అన్న. 90. ఇంకా అర్థం కాలేదా నా ప్రశ్న? అర్థమైందా? అర్థం కాలేదు ఎంతకి? ఎస్ ఆర్ నో, స్పీక్. మళ్ళీ ఒకసారి చెప్పండి బ్రదర్. కొత్తగా మన సంఘానికి ఒక 10 మంది వస్తున్నారు. ఈ 10 మందిలో
నిజంగా మారు మనసు పొంది వచ్చిన వాళ్ళ నెంబర్ ఎంత? నిజంగా అంటే వాళ్ళు అంతకుముందు అవిశ్వాసులై ఉండాలి, లేదా పాపంలో జీవించేవారై ఉండాలి. అలాంటి వారులో ఎంతమంది నిజంగా మారు మనసు పొంది మన సంఘానికి వస్తున్నారు? ఈ 10 మందిలో కొంతమంది పక్క సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ట్రాన్స్ఫర్ మీద వచ్చి మన సంఘానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఒక 5-6 కోడళ్ళు కూడా వచ్చారు. అది వీళ్ళలో నిజంగా మారు మనసు పొంది వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎంత పర్సెంటేజ్? అంతే, నీళ్ళు అయిపోతుంది. ఎవరు నీళ్ళు అంటుంది? ఎవరు? ముయ్యాల రాజు. సార్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఓకే, ఇందాక ఒక స్టూడెంట్ 90 అన్నాడు. ఇంకేం కాదు, చెప్పండి. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైనప్పుడు మాట్లాడండి. మరి మా చర్చి సార్, మేము వెళ్ళే చర్చికి మీరు చెప్పినట్టుగా ఒక 30% అదర్స్ వచ్చి ఉంటారు. ఓకే. కానీ మా కుటుంబం బట్టి, లేదా మా నాన్నగారు చేసిన సేవను బట్టి మేము మన సువార్త ప్రకటించడం ద్వారా మార్చబడిన వాళ్ళు వేరే చర్చికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఉన్నారు సార్. వేరే చర్చికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏది ఏమైనా నిజమైన అభివృద్ధి అంటే ఏంటి అది నేను చెప్పాలనుకున్నాను. అది నేను చెప్పదలుచుకున్న సత్యం ఏంటంటే, వాట్ ఈస్ ద రియల్ గ్రోత్? రియల్ గ్రోత్ అంటే అన్ని జనులకు మనం సువార్త ప్రకటించాలి, లేకపోతే ఒక నామకార్థ క్రైస్తవుడికి వ్యక్తిగతంగా సువార్త చెప్పాలి, ఆ వ్యక్తి మారు మనసు పొందాలి, మన సంఘానికి రావాలి. అది రియల్ గ్రోత్. రైట్. నెంబర్ 2, సెకండ్ ప్రయారిటీ. ఇందాకది ఫస్ట్ది ఎవాంజలిజం, సౌవార్తీకరణ అంటారు తెలుగులో. ఎవాంజలిజం తెలుగులో ఏమంటారు? సౌవార్తీకరణ. గాస్పల్ అంటే సువార్త, ఎవాంజలిజం అంటే సౌవార్తీకరణ. నెక్స్ట్ నెంబర్ 2, ఎడిఫికేషన్ ఆఫ్ బిలీవర్స్. ఎడిఫికేషన్ ఆఫ్ బిలీవర్స్, EDIFICATION, ఎడిఫికేషన్ ఆఫ్ ద బిలీవర్స్. తెలుగులో క్షేమాభివృద్ధి, విశ్వాసుల క్షేమాభివృద్ధి, విశ్వాసుల క్షేమాభివృద్ధి. ఇది సెకండ్ ప్రయారిటీ ఆఫ్ ద చర్చ్. ఆల్రెడీ గతంలో మారు మనసు పొందిన వారు మన చర్చిలో ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ ఆత్మీయ క్షేమం మీద సంఘ కాపరి, సంఘ పెద్దలు, పరిచారకులు ఫోకస్ చేయాలన్నమాట. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో చూడొచ్చు. ఆది సంఘం సంఘ క్షేమాభివృద్ధిలో ఎలా డెవలప్ అయిందో చూద్దాం. అపోస్తల కార్యములు 2:42. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. నా పాటలో మొదటి వచనం ఇదే. సహవాసములో ప్రార్థన చేయొచ్చు, సహవాసములో రొట్టె విరుచుచు, హితబోధలలో ఎదిగెదము, సతతము ప్రభువుని కొలిచెదము. ఆ మాటలన్నీ ఈ వచనంలోంచి తీసి రాశాను. కాబట్టి సంఘం ఏం చేయబడాలి? క్షేమాభివృద్ధి పొందాలి. మన సంఘానికి వచ్చే విశ్వాసులు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అది మన 2వ ప్రయారిటీ. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికోసం 2 విషయాలు ఉన్నాయి. A, B అని రాసుకోండి. A, టీచింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని బోధించాలి. 2వది ఫెలోషిప్, సహవాసము. ఒకటి టీచింగ్ గాడ్స్ వర్డ్, B సహవాసం. మొట్టమొదటి దాన్ని చూద్దాం. మొట్టమొదటి టీచింగ్ గాడ్స్ వర్డ్. సంఘము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందాలి అంటే దేవుని వాక్యాన్ని బోధించడం తప్ప ఇక వేరే మార్గం లేదండి. వాక్యమే మన క్షేమం, వాక్యమే మనకి ఆత్మీయంగా మనల్ని బలపరుస్తుంది, మనం ఎదిగేలా చేస్తుంది. ఈనాడు ప్రసంగ వేదికల మీద వాక్యం చాలా తగ్గిపోతుంది. మరి ఏం పెరుగుతున్నాయి అంటే పెట్టకథలు పెరుగుతున్నాయి. ఒక చిన్న వచనం చదివిస్తారు కొంతమంది, ఇక ఆ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ సందర్భం కానీ ఏం చెప్పరు. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక కథ, ఆ తర్వాత ఆయన యొక్క అనుభవం, ఆ తర్వాత ఇంకో కథ, క్లోజ్ అయిపోయింది మెసేజ్.
చెప్పండి. ఇట్లాంటి పెట్టకథలు చెప్తా ఉంటే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందా? మాట్లాడాలి. చంద్రదు. Yes or no? లేవా ఇలాంటి సంఘాలు మీ ఏరియాలో? ఉన్నాయన్న. అన్నీ అలాగనే ఉన్నాయి. పబ్లిక్ మీటింగ్లు ఎక్కువ అయ్యాయన్న. ఓకే. అయితే మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మరి మీరేం చెప్తున్నారు? ప్రతి ఆదివారం వాక్యాన్ని చక్కగా వివరించి వాక్యం మీదే ఫోకస్ చేస్తున్నామా, అటు ఇటు పరిగెత్తుతున్నామా? ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అనేది నేర్చుకోవాలి బ్రదర్. మనం ఏంటి దాని పేరు చెప్పండి ఒకసారి, అందరూ పలకండి. ఎక్స్పోజిటరీ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. విన్నారా దీని పేరు? పాస్టర్లకు చెప్తే అది మాకు తెలుసు అంటారు. అదే విన్నారా? విన్నాము. పేరు విన్నారా కనీసం? రైట్. మరి ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మీలో ఎంతమంది చేస్తున్నారు? ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చెప్పండి, నేను చేస్తున్నానని. వాళ్ళ పేరు చెప్పండి. అంటే సార్ మేము క్లాస్ ఇప్పుడే ట్రైన్ అప్ అవుతున్నాం సార్. మళ్ళీ ఓకే ఓకే ఓకే. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తానన్న అప్పుడప్పుడు. రైట్. మీలో కొంతమంది సీనియర్ పాస్టర్స్ కూడా ఉంటారు కదా, ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను, కొత్త వాళ్ళని ఉద్దేశించుగా. సేవకులు మాట్లాడాలి. ప్రతి ఆదివారం చర్చిలో మనం ఏం బోధిస్తున్నాం? చాలా సంఘాల్లో టాపికల్ మెసేజెస్, అంశ సూచక ప్రసంగాలు. కోపం అనే అంశం తీసుకుంటాడు, ఈ కయ్యం దగ్గర మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఎవరెవరు కోపపడ్డారో టక 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 చెబుతూ ఉంటాడు అనమాట. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వెరీ సింపుల్గా అయిపోయింది అనమాట. ఈ గ్రూప్లో కొంతమంది సిస్టర్స్ కూడా ఉన్నారని నాకు అర్థమైంది. ఇందాక ఎవరో సిస్టర్ మాట్లాడారు. ఏం పేరమ్మా మీరు? మీ పేరు? మల్లిక. మల్లిక అమ్మా. అవును. సాధారణమైన అన్నం కూర వండడం ఈజీయా? దమ్ బిర్యానీ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా? అన్నం కూర చేయడమే ఈజీ సార్. మరి ఏది కష్టం? బిర్యానీ చేయటం కొంచెం లేట్ పడింది. కొంచెం లేటు, కష్టం కూడా లేదా? కష్టమే సార్. కష్టము లేటు. చెప్పండి. ఖర్చు కూడా ఉంటుంది అన్న. ఖర్చు ఉంటుంది, కష్టం ఉంటుంది. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ కూడా బిర్యానీ లాంటిది. అది అవునన్నా. టాపికల్ మెసేజ్ అనేది అన్నం కూర లాంటిది, సింపుల్గా అయిపోద్ది. ఏముంది, ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. బైబిల్లో ఎవరెవరు ప్రేమించారో ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి, మాట్లాడండి. హలో. పక్క వాళ్ళతో మాట్లాడితే దయచేసి స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి. దమ్ బిర్యానీలా తయారు చేయడానికి ఎంత కష్టమో ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ తయారు చేయడం అంత కష్టం. అది ప్రతి సేవకుడు నేర్చుకోవాలి. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అనే పదానికి తెలుగు అర్థం ఏంటంటే వివరణాత్మక ప్రసంగాలు. ఆ మాట రాసుకోండి. ఏం ప్రసంగాలు ఇవి? వివరణాత్మక. ఎగ్జిబిషన్ అనే పేరు విన్నారు కదా, ప్రదర్శన. ఎక్కడో లోపల ఉన్న వచనాన్ని, ఎక్కడో పాత గిల్లినటువంటి 500 సంవత్సరాల క్రితం దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు వాడు? మనకి ఎగ్జిబిషన్లో చూపిస్తాడు. అలాగే దేవుని వాక్యంలో అనేక సత్యాలు, నిగూఢమైన సత్యాలు దాగి ఉన్నాయి. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో ఏం చేస్తామంటే ఆ సత్యాలన్నీ బయటకు తీసి, ఇదిగో ఇది సువార్త సత్యం అని బోధిస్తాం. ఏదైనా ఒక పారాగ్రాఫ్ని లేకపోతే ఒక అధ్యాయాన్ని తీసుకొని వచనం వెంబడి వచనాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో బోధించాలి. ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఒక క్రమబద్ధమైన రీతిలో బోధించాలి. ఉదాహరణ, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం ఉందనుకోండి. ఈ అధ్యాయం అంతా ఒక వారం
లేకపోతే 2 వారాలు. ఇక అటు ఇటు బయటికి వెళ్ళకూడదు, పరిగెత్తకూడదు. చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు అన్నమాట. దానికి దీనికి సంబంధమే ఉండదు. ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకుంటే దాని వెనకున్నటువంటి కథ ఏంటో చెప్పాలి. ఏ సందర్భంలో ఇది రాయబడింది అని మనం స్టడీ చేయాలి ముందు. దానిలో లింక్ వర్డ్స్ ఉంటాయి. అయినప్పటికీ, అయినను, లేకపోతే కానీ, వీటిని మనం అబ్జర్వ్ చేయాలి. చేసి ఆ వాక్యంలో రచయిత అసలు ఏం చెప్పాలనుకున్నాడు, సో వాట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెన్షన్ ఏంటి అనేది మనం స్టడీ చేయాలి. ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని దాన్ని ఈనాడు మన పరిస్థితులకి అప్లై చేసి చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో చోట దోగ్గకూడదు. దాని వెనకాల ఇంకో వచనం ఉంది, దాని వెనక ఇంకొక వచనం ఉంది. ఒక ప్యాసేజ్ తీసుకొని అక్కడి నుంచి ఎక్కడికి బయటకు వెళ్లకుండా దానిలో ఉన్న సత్యాలని ఎక్స్పోజ్ చేయాలి, అది బయటికి తీసుకురావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్. సో దీని మీద కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవసరం. అక్కడక్కడ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మీద సెమినార్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి సెమినార్స్కి అటెండ్ అయితే మంచిది. దానికోసం మీరు ప్రార్థన చేసుకోండి. జస్ట్ మీరు విన్నారు దాని గురించి, భవిష్యత్తులో ప్రభువా నాకు కూడా నేర్పించయ్యా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అని ప్రార్థన చేసుకోండి. దీన్ని మనం నేర్చుకోవాలి. అప్పుడు ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో వాక్యం తప్ప ఇంకేం ఉండదండి. ఏమైనా ఎగ్జాంపుల్ కావాలంటే ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది ఎగ్జాంపుల్ కూడా. ఆ ప్యాసేజ్లోనే ఉదాహరణ ఉంటుంది, ఆ ప్యాసేజ్లోనే హెచ్చరిక ఉంటుంది, ఆ ప్యాసేజ్లోనే ఆదరణ ఉంటుంది, ఆ ప్యాసేజ్లోనే దేవుని గురించిన సత్యాలు ఉంటాయి. అదే ప్యాసేజ్లో నుంచి మనం ఒప్పుకోవలసిన పాపాలన్నీ ఉంటాయి. చాలా మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే అవి చాలా ఈజీ. ఇప్పుడు మరి యాప్స్ వచ్చినాయి కదా, ఈ యాప్స్లో కోపము అనే పదం కొడితే చాలు, బైబిల్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం వచ్చేస్తాయి బయటికి. 4 రెఫరెన్స్లు రాసుకోవటం, చెప్పేయటం, కథం అయిపోయింది ప్రసంగం అంట. ఎవరికి దీవెనకరంగా. కనుక బ్యాలెన్స్డ్ టీచింగ్ అనేది కూడా సంఘంలో చేయాలి. ఈ మాట రాసుకోండి, బ్యాలెన్స్డ్ టీచింగ్. టీచింగ్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. కొంతమంది ఉంటారండి, ప్రతి ఆదివారం ఆదరణ ప్రసంగాలే, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు ఇదే ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఇక లేస్తే హెచ్చరిక ప్రసంగాలే. లేచిన కానీ అబ్బాయి లేచాడే ఇక తిడతాడుగా మనల్ని. ఆయన పని ఏంటంటే విశ్వాసం తిడతామే ప్రతి ఆదివారం. దట్ ఈస్ మెసేజ్ అన్నమాట. గద్దింపు ప్రసంగాలే. ఇట్లాంటి పాపులర్ బోధకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు కానీ, ఎందుకంటే మీలో కొంతమంది అభిమానులు ఉంటారు. ఒక బోధకుడు ఉన్నాడు, చాలా పాపులర్ బోధకుడు. ఆయనకి ఎప్పుడు ప్రసంగం చేసినా ఆదరణ, 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 ఆదరణ. మరొక ప్రసంగికుడు ఉన్నాడు, ఇక ఆయన లేచాడంటే తిడతమే సంఘాన్ని. ఇక ఈ రెండింటి మధ్య ఏముండాలి చెప్పండి? బ్యాలెన్స్ ఉండాలి. ఈ ఆదివారం మీరు ఒక హెచ్చరిక ప్రసంగం చేస్తే వచ్చే ఆదివారం ఖచ్చితంగా ఒక ఆదరణ ప్రసంగం చెప్పాలి. ఎందుకంటే సంఘంలో హెచ్చరికేనా అవసరం విశ్వాసులకి? చెప్పండి, ఆదరణ అవసరం లేదా? ఎవరు మాట్లాడట్లేదు ఏంటి? మాట్లాడండి. అవసరం అన్న. అవసరం కాబట్టి ఏం చేయాలి? బ్యాలెన్స్ ఉండండి, బ్యాలెన్సింగ్ ఉండాలి. బ్యాలెన్స్డ్ టీచింగ్, ఆ మాట రాసుకోండి. బ్యాలెన్స్డ్ టీచింగ్ బ్రాకెట్లో హెచ్చరిక ప్రసంగాలు మరియు ఆదరణ ప్రసంగాలు, ఈ రెండింటిని బ్యాలెన్స్గా చేసుకోవాలి. వాక్యము ద్వారానే క్షేమాభివృద్ధి, అంతేగాని కథల ద్వారా కాదు, ఉపమానాల ద్వారా కాదు, లేకపోతే నీ అనుభవాల ద్వారా కాదు. ఎక్కువ ప్రాధాన్యత వాక్యం, వాక్యం, వాక్యం. వాక్యము ద్వారానే ఎడిఫికేషన్. నెక్స్ట్ నెంబర్ 2, రెండోది ఏం చెప్పాను నేను? ఒకటి టీచింగ్ గాడ్స్ వర్డ్. బి ఏంటి? సహవాసం. సహవాసం. సహవాసం రెఫరెన్స్ రాసుకున్నారు కదా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మరి సంఘములో సహవాసం అవసరం. సహవాసం అంటే ఏంటి? అందరూ కూడుకోవడమే సహవాసమా? కాదు. కొన్ని సంఘాలు, దాదాపు నేను ఒక 25 సంవత్సరాలుగా సంఘ కాపరిగా పనిచేస్తున్నాను, ఫ్రమ్ 97 నుండి. ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్ పాస్టర్, నేను ఇండిపెండెంట్ పాస్టర్ని కాదండి, ఒక సంస్థలో పనిచేస్తున్నాను నేను. ఫస్ట్ టైం నేను లూథరన్ చర్చిలో 5 సంవత్సరాలు పనిచేశాను, 97 నుంచి 2002 వరకు.
ఆ తర్వాత తెలంగాణలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆ 2 ప్రాంతాల్లో 2 సంఘాల్లో 14 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మరి సువార్దళం అనేటువంటి పరిచర్యలో జాయిన్ అయ్యి ఇప్పుడు మోపూర్ అనే చిన్న గ్రామంలో పరిచర్య చేస్తాను. ఎన్నో సంఘాల్లో సంఘ కాపరిగా పనిచేశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సంఘంలో కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే సంఘాన్ని హోటల్ లాగా చూస్తారు. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాం, మనం టిఫిన్ చేస్తూ ఉంటాం, మన ఎదురు ఒక టిఫిన్ చేస్తూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారా చెప్పండి? పలకరించుకుంటారా? ఎవరు మాట్లాడరేందండి? ఎవరు టిఫిన్ వాళ్ళు తిని వెళ్తారు. ఎవరు టిఫిన్ తినేవాడు వెళ్ళిపోతాడు. తర్వాత రెండో వాడి కోసం వాడు ఆగుతాడా? ఆగడు. గబగబా ఎవరు టిఫిన్ ఆడి తిని పరిగెత్తాడు అనమాట. నేటి సంఘాలు హోటల్ లాగా తయారైపోయాయి. పాస్టర్ గారు ఆమెన్ అంటే చాలు టక 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 పరిగెత్తారనమాట. ఇప్పుడు చెప్పండి, ఇట్లా పరిగెత్తే అది సహవాసమేనా? రెస్పాండ్ సమ్వన్. కాదు. సంఘాల్లో సహవాసం లేదు. అసలు సహవాసం అంటే ఏంటి? వరకు కూడుకోవడమేనా? ప్రతి ఆదివారం గ్యాదర్ అవ్వడం, లేదా ప్రతి బుధవారం లేదా వీక్లీ వన్స్ ఒకలా గ్యాదర్ అవ్వడం, ఇదేనా సహవాసం? సహవాసం అంటే ఏముండాలి సహవాసంలో? నోట్ చేసుకోండి. సహవాసములో 3 రింగ్స్ ఉండాలి. ఎన్ని రింగ్స్? 3. నంబర్ 1 కేరింగ్. ఒక రింగ్, మొట్టమొదటి రింగ్ పేరు ఏం పేరు? కేరింగ్. బ్రాకెట్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుట. అది ఏంటి? ప్రత్యేకమైన శ్రద్ధ చూపుట. లవ్, ప్రేమ చూపుట, కేరింగ్. రెండవది షేరింగ్. ఒకరి విషయాలు మరొకరు పంచుకొనుట. నా బాధలు, నా కష్టాలు మరొక విశ్వాసితో పంచుకోవాలి, వాళ్ళు నాతో పంచుకోవాలి. ఇరువురు కలిసి ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. కేవలం విషయాలు పంచుకోవడం మాత్రమే కాదు, మన ధనాన్ని కూడా పంచుకోవాలి. అక్కరలో ఉన్న వారికి ఆర్థికంగా సహాయం చేయాలి. అది షేరింగ్ అంటే. షేరింగ్ అంటే ఏదో మన విషయాలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ విషయాలు మనకు చెప్పడం కాదు. ఆ ప్రేమ అంతటితో ఆగిపోకూడదు, కానీ అవసరతలో ఉన్నటువంటి వారికి మనం కొంత సహాయం చేసే మనసు ఉండాలి. ఈ వాక్యం ఎక్కడుంది? ఆది సంఘం ఈ పని చేసింది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అది ఎవరైతే అక్కరలో ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టారు. దట్ ఈస్ షేరింగ్. నెక్స్ట్ మూడవది ఏంటంటే బేరింగ్. బేరింగ్ మీన్ భరించుట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఈ సత్యాన్ని మనం చూడవచ్చు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నా, చూడండి. ఒకని భారములు ఒకడు భరించి, అది అండర్లైన్ చేసుకోండి. బేర్ వన్ అనదర్. ఒకరి భారములను ఒకరు భరించాలి. ఒకరి భారాలు ఒకరు భరించాలి. వాట్ ఆర్ ద 3 రింగ్స్ ఇన్ ఫెలోషిప్? చెప్పండి ఎవరైనా. సహవాసంలో ఉన్న 3 రింగులు ఏంటి? మొట్టమొదటిది కేరింగ్, ప్రత్యేకమైన శ్రద్ధ చూపుట. ఓకే. షేరింగ్. రెండవది షేరింగ్, ఒకరి విషయాలు మరొకరు పంచుకొనుట. ఒట్టి విషయాలేనా? ధనంతో సహా, అవసరమైతే ధనం కూడా. అవసరమైతే ధనం. అక్కడ నీడ్ లో ఉన్నారంటే మనం రెస్పాండ్ అవ్వాలి. మూడవది బేరింగ్, ఒకరి భారములు ఒకరు భరించడం. ఒకరి భారాలు ఒకరు భరించడం. దిస్ ఇస్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ ద్వారా, ఈ ఫెలోషిప్ లో దేవుని యొక్క ప్రేమను మనం చూపించాలి. కాదు,
మనం ప్రేమ పొందాలి, ప్రేమను చూపించాలి. అందుకే నా పాట పల్లవేంటి? సహవాసమే సౌభాగ్యము, సహవాసమే సౌశీల్యం. దేవుడు సహవాస అదే మ్యూట్ లోకి వెళ్ళిపోయిందండి. దేవుడు సహవాసాన్ని మనకు ఒక భాగ్యముగా ఇచ్చాడు. అది భారంగా కాదు. సహవాసానికి జనం పరిగెత్తుకుంటూ రావాలి. ఎప్పుడు వస్తారు? మనం కేరింగ్ చూపించినప్పుడు. మనం ప్రేమ చూపినప్పుడు, మనం వారి పట్ల శ్రద్ధ చూపినప్పుడు, మనం ఒకరి భారాలు ఒకరు భరించినప్పుడు వెళ్ళు అన్నా వెళ్ళరు మన సంఘం నుండి. ఈ 3 దొరికితే ఎక్కడ? సంఘంలో. చాలా మంది చెప్తా ఉంటారు, బ్రదర్ మా సంఘం వేరే సంఘం వాళ్ళు మా విశ్వాసం లాక్కున్నారు బ్రదర్ అంటారు అన్నమాట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా సంఘస్థులు ఎవరైనా లాక్కోమని దమ్ముంటే ఎవరు లాక్కోరు. బతివులైనా పోరాళ్ళు. ఎందుకు పోరంటే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ ఏమేంటి? కేరింగ్, షేరింగ్. నేను నా భార్య గృహాలు దర్శించడానికి వెళ్ళేటప్పుడు మా జేబులో డబ్బులు వేసుకొని వెళ్తాం అన్నమాట. ఎందుకో తెలుసా? ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి. కొన్ని గృహాలు దర్శిస్తే అనారోగ్యంతో ఉంటారు, పాపం పారాసెటమాల్ వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. ఒకవేళ ఆమె సహోదరి అయితే నా భార్య చేత కొన్ని డబ్బులు ఇప్పిస్తాం అన్నమాట. అమ్మా ఇవి తీసుకొని మందులు తెచ్చుకోండి. వాళ్ళు అంటారు, అయ్యో పాస్టర్ గారు మేము మీకు ఇవ్వాలైతే మీరు మాకు ఇస్తున్నారు ఏందండి అని. అప్పుడు మేము చెప్తాం, మేము ఇవ్వట్లేదమ్మా మీకు, దేవుడే మా ద్వారా మీ పరిచర్యకి మీకు ఇస్తున్నాడు. మళ్ళీ ఇస్తాం అయ్య గారు మీకు అంటారు. మళ్ళీ వద్దమ్మా, అది దేవుడు మీకు ఇచ్చింది, మీరు వాడుకోండి అని. ఇప్పుడు చెప్పండి, ఆ విశ్వాసం ఇంకొక చర్చికి వెళ్తుందా? మాట్లాడాలి. పాస్టర్ గారు అంటే ఒక ముద్ర పడిపోయింది. పాస్టర్ గారు వస్తున్నారంటే డబ్బులు దేవుడు ఆడుకుంటారు కొంతమంది. అయ్యగారు వస్తున్నాడు కానుక లేవని. కొంతమంది అయితే పక్కింటికి వెళ్ళి అడుగుతారు పల్లెటూరులో, పాస్టర్ గారు వస్తున్నాడు, వచ్చాడమ్మా ఇంట్లో పెడతానికి కానుక లేదు, 100 రూపాయలు ఉంటాయి, ఒక 50 రూపాయలు ఉంటాయి, ముందు ఆయన చేతిలో పెట్టి ఆయన పంపిద్దామని. పాస్టర్ గారు వస్తున్నాడంటే బాకీ కూడా వస్తున్నట్టు భయపడే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అట్లా తయారయ్యారు కొంతమంది సేవకులు. అందరు కాదండి, కొంతమంది. ఒక దేవ సేవకునిగా, ఒక సంఘ పెద్దగా, ఒక యూత్ లీడర్గా మనం మన మంద పట్ల, సంఘం పట్ల ఇలాంటి కేరింగ్, షేరింగ్, బేరింగ్, ఈ 3 గనక మనం చూపిస్తే నిజంగా వారు ఆత్మీయంగా ఎంతగానో బలపడతారు, దేవుని ప్రేమను అనుభవిస్తారు. అది సహవాసం అంటే. రీసెంట్గా ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, చాలా పేదరాల అమ్మాయి. ఆ అమ్మాయిని ఇంటికి పిలిచాం మేము పెళ్లికి ముందు. ఇంటికి పిలిచి ఆమెకు ఆతిథ్యం ఇచ్చి పెళ్లి చీర కొనుక్కోమ్మా అని ఏదో మాకు తోచినటువంటి అమౌంట్ ఒక 5,000 రూపాయలు ఆమె చేతిలో పెట్టాం. ఆ అమ్మాయి ఏడ్చిందన్నమాట. ఏంటయ్య గారు ఇట్లా చేశారని అంటే, మేము ఇయ్యాలి అయ్య గారు మీరు. లేదమ్మా, మీ అవసరతను దేవుడే తీరుస్తూ ఉన్నాడు, ఇది మళ్ళీ మాకు ఇవ్వద్దు. లేదు మీకు ఇస్తామయ్యా. వద్దమ్మా, అప్పుగా ఇవ్వట్లేదు, అవుట్ ఆఫ్ లవ్, దేవుని ప్రేమను బట్టి మేము ఇస్తున్నాం. దిస్ ఈస్ కేరింగ్, దిస్ ఈస్ షేరింగ్, దిస్ ఈస్ బేరింగ్. అయ్యగారికి చెప్పండి చెప్పండి. నువ్వు అలా చేసినా సరే, ఇప్పుడు వెళ్ళి సంఘంలో బాగా నీట్ ఉన్న వాళ్ళని అలా చేసినా చెందినా మాస్టర్ బాగా సంపాదించేస్తాడు, అంటికెత్తున్నాడు అన్న ఉద్దేశాలు కలిగి ఉంటారు. అయితే ఏం పర్వాలా, అనుకోనియండి, ఏమైంది? బాగా సంపాదించాడు, బాగా ఏం పర్వాలేదు, అనుకోనియండి బ్రదర్. అక్కడ అవసరత ఉంది, అది తీరాలి. ఇది దేవుని చిత్తం. ఈ పరిస్థితుల్లో యూ షుడ్ రెస్పాండ్. అది దేవుడు నీ నుంచి కోరుకునేది. వదిలేమనుకుంటున్నారో మనకు అనవసరం.
పీపుల్ ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. ఏది చూపించాల్సిన ప్రేమ, చూపించాల్సిన శ్రద్ధ, మరి భరించాల్సినటువంటి భారాలు ఇవి లేకుండా అది సహవాసం ఎలా అవుతుంది? సహవాసంలో ఆదరించాలి, సహవాసంలో ప్రోత్సహించాలి, సహవాసంలో హెచ్చరించాలి. ఈ విషయాల గురించి నెక్స్ట్ లెసన్లో మరింత డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. కనుక రెండవ ప్రాధాన్యత ఏంటి? క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్. ఇక మూడోది చూద్దాం. నెంబర్ 3, ఎగ్జాల్టేషన్. ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్. తెలుగులో దేవుణ్ణి మహిమపరచుట. దేవుణ్ణి మహిమపరచుట. మొట్టమొదటిది ఏంటి? ఇవాంజలిజం, స్వార్థీకరణ. రెండోది ఏంటి? ఎడిఫికేషన్, సంఘం యొక్క క్షేమాభివృద్ధి. మూడోది ఏంటి? ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి మహిమపరచుట. ఈ మూడింటిని రిలేషనల్ యాంగిల్లో గనక మనం చూస్తే, మొట్టమొదటిది అవిశ్వాసులతో సంబంధం, రెండవది ఒకరితో ఒకరు సంబంధం, మూడవది దేవునితో సంబంధం. ఈ మూడు మాటలు కూడా రాసుకోండి. ఫస్ట్ ఏంటి? ఎవరితో సంబంధం? ఎవాంజలిజం అంటే చెప్పాలి, అవిశ్వాసులతో సంబంధం. రెండవది ఎడిఫికేషన్ అంటే సంఘములో ఒకరితో ఒకరు సంబంధం. మూడవది ఏంటి? ఎగ్జాల్టేషన్ అంటే దేవునితో సంబంధం. దేవునితో సంబంధం. రైట్. ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు. అండర్లైన్ చేయండి ఆ మాట. మీ దగ్గర రెడ్ పెన్ ఉంటే రెడ్తో అండర్లైన్ చేయండి. ఈరోజు రెడ్ పెన్ తెచ్చుకోకపోతే రేపు రెడ్ పెన్ తెచ్చుకోండి క్లాస్కి వచ్చేటప్పుడు. కొన్ని పదాలు మనం అండర్లైన్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి, ఆ పదం చుట్టూ సర్కిల్ గీయాలి. ఆది సంఘం ఏం చేస్తున్నారు? అందరూ కూడుకొని దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తా ఉన్నారు, దేవుని మహిమపరుస్తా ఉన్నారు. 2వ అధ్యాయమే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం చదవనా మళ్ళీ. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు. అండర్లైన్ చేయండి ఆమె. దే ఆర్ ప్రైజింగ్ అండ్ వర్షిప్. వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రభువుని ఆరాధనలో మనం హెచ్చించాలి, ప్రభువుని ఘనపరచాలి. అది ఆరాధన. ప్రభువుని హెచ్చించాలి, ప్రభువుని ఘనపరచాలి. ప్రతి ఆదివారం మనం దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ప్రభు యొక్క నామాన్ని మనం గొప్ప చేయాలి. ఈ రీతిగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే వాట్ ఈస్ ద రిజల్ట్? రిజల్ట్ ఏంటి? 47వ వచనం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండేది, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూసారా? సువార్త ప్రకటన ద్వారా సంఘం క్షేమాభివృద్ధి చెందడం ద్వారా, మూడవది దేవుని మహిమపరచడం ద్వారా ఆత్మలు రక్షింపబడతాయి. ఈ ప్రాధాన్యతలు కనుక మనం ఫాలో అయితే అది రిజల్ట్. ప్రాధాన్యతలు కరెక్ట్గా ఉంటే ఫలితాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. ఏంటి మొదటి ప్రాధాన్యత? సువార్థీకరణ. రెండోది ఏంటి? సంఘం యొక్క క్షేమాభివృద్ధి. మూడోది ఏంటి? దేవుణ్ణి మహిమపరచుట. ఈ మూడు గనక మనం చేయగలిగితే రిజల్ట్ 47వ వచనంలో ఉంది. చదువునా? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభువు పని ప్రభువు చేస్తాడు, మన పని మనం చేస్తే. ఏంటి మన పని? సువార్త ప్రకటించాలి, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి,
కేరింగ్, షేరింగ్, బేరింగ్ ద్వారా. మూడవదిగా ప్రభునామాన్ని మహిమపరచాలి. ఈ మూడింటి మధ్య ఏముండాలని చెప్పాను? బ్యాలెన్స్ ఉండాలి. 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్. ఇప్పుడు దాకా మీకు 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్ గురించి మీతో నేను మాట్లాడాను. రెండో విషయాన్ని చూద్దాం. సెకండ్ పాయింట్, ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్లో మొదటి పాయింట్ 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్, 3 సమతుల్యమైన ప్రాధాన్యతలు. రెండవది ఏంటో చూద్దాం. రెండవది విశ్వాసి యొక్క సంబంధాలు. విశ్వాసి యొక్క సంబంధాలు, రిలేషనల్ ఆస్పెక్ట్. ఇది సెకండ్ థింగ్, రిలేషనల్ ఆస్పెక్ట్. మరి ఒక విశ్వాసికి ఎవరెవరితో సంబంధం ఉండాలి? ఎవరెవరితో సంబంధం ఉండాలి? ఎల్ అనే అక్షరాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్ కాదండి. మీ నోట్స్లో ఎల్ అని రాసుకోండి. ఎల్, పెద్ద ఎల్ వేయండి, పెద్దది పిక్చర్ ఎల్. ఒక గీత ఏమో నిటారుగా ఉంది, ఇంకొక గీత చెప్పండి చెప్పండి సమమట్టముగా ఉన్నది. సమమట్టముగా ఉన్నది. ఎవరో ఇంగ్లీష్ పదం ఉపయోగించారు, హారిజెంటల్. ఎవరు సిస్టర్? థ్యాంక్ యూ అండి. ప్రతి విశ్వాసికి, ప్రతి దైవ సేవకునికి, ప్రతి సంఘ నాయకుడికి, ప్రతి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి, మీకు, నాకు, మనందరికీ 2 రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. మొట్టమొదటి రిలేషన్షిప్ నిటారైన సంబంధము. రాసుకోండి. ఆ ఎల్లని అక్షరంలో పై గీత ఎదురుగా రాసుకోండి. ఏంటి? నిటారైన సంబంధం. ఇంగ్లీష్లో వర్టికల్ ఫెలోషిప్. వర్టికల్ ఫెలోషిప్. ఇప్పుడు కింద సమమట్టమైన గీత ఉంది కదా, అడ్డంగా ఉన్న గీత, దాని ఎదురుగా హారిజెంటల్ ఫెలోషిప్. హారిజెంటల్ ఫెలోషిప్ తెలుగులో సమమట్టమైన సంబంధము, లేకపోతే సమాంతరమైన సంబంధం, సమమట్టమైన సంబంధం. ఇప్పుడు దాని కింద రాసుకోండి. వర్టికల్ ఫెలోషిప్ మీన్స్, నిటారైన సంబంధం అనగా దేవునితో సంబంధం. అది ఎవరితో సంబంధం? దేవునితో సంబంధం. సమమట్టమైన సంబంధం అనగా తోటి విశ్వాసులతో సంబంధం. అది ఎవరితో సంబంధం? తోటి విశ్వాసులతో సంబంధం. చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైతే చెప్పండి, ఏం అర్థమైంది? మాట్లాడాలి. ఏం అర్థం కాలేదా? అది కూడా చెప్పండి. అర్థమైంది. ఓకే, ఏం అర్థమైంది చెప్పండి. అంటే మా ప్రతి విశ్వాసకి 2 లక్షణాలు కలిగి ఉండాలి. లక్షణాలు కాదు, సంబంధాలు. సంబంధాలు అనే పదం వాడండి. సంబంధాలు కలిగి ఉండాలి. మొదటిది అంటే నిటారైనది, అది దేవునితో కలిగిన సంబంధం, స్ట్రైట్ గా కలిగి ఉండాలని. ఓకే. రెండవది సమాంతరమైన సంబంధం, అది తోటి విశ్వాసులతో, నేను కూడా నీ తోటి వాడిని, సమాంతర స్వభావం కలిగి, స్నేహం కలిగి ఉండాలనేది దానిలో భావం. ఓకే ఓకే, వెరీ గుడ్. భావం అర్థమైతే చాలు. మరి తక్కిన వాళ్ళ సంగతి ఏంటి? అర్థమైందా లేదా? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. ఓకే, మరి ముందుకెళ్ళనా? రైట్. దేవునితో సంబంధాన్ని వాక్య ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవునితో సంబంధాన్ని వాక్య ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా
కలిగి ఉండగలము. అది కలిగి ఉండగలం. మరి దేవునితో సంబంధం ఎలా మెయింటైన్ చేయాలి? ప్రతిరోజు క్వైట్ టైం చేసుకోవడం ద్వారా, దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని స్వరాన్ని మనం వింటాం. ప్రార్థన చేసుకోవడం ద్వారా మనం ప్రభువుతో మాట్లాడతాం. నువ్వు బైబిల్ చదువుతున్నావంటే నీతో ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. అంటే రిలేషన్షిప్ అలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లైన్ రాసుకోండి. దేవునితో సంబంధాన్ని దూరం చేసేది పాపం ఒక్కటే. అది దేవునితో సంబంధాన్ని దూరం చేసేది పాపం ఒక్కటే. దేవునితో సహవాసాన్ని దూరం చేసేది పాపం ఒక్కటే. సహవాసమైన సంబంధమైన దూరం చేసేది. ఇప్పుడు చెప్పండి, మనం దేవునితో సంబంధం కొనసాగాలంటే ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కళ్ళతో ఏం చూస్తున్నామో, చెవులతో ఏం వింటున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే పాపం మనలో ప్రవేశిస్తుందో ఇక మనం ప్రార్థన చేయలేం, దేవుని స్వరాన్ని వినలేం, బైబిల్ చదవలేం. అందుకే దేవునితో నిరంతరం సంబంధాన్ని కొనసాగించడానికి మనం చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. రెండవది, తోటి విశ్వాసులతో సంబంధం ఎలా కలిగి ఉండాలి? మనం తోటి విశ్వాస సంబంధం ఎలా కలిగి ఉండగలం? ప్రతి ఆదివారము ఆరాధనకు వెళ్ళడం ద్వారా, ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. రెండవది, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా. ఒక ఆదివారం మాత్రమే కాదు, మధ్యలో కూడా కూడికలు ఉంటాయి కదా. చాలా మంది ఆదివారం మాత్రమే ఆరాధనకు వస్తారు, మధ్యలో కూడికలకు ఏనికి రారు. అలాంటి వాళ్ళకి తోటి విశ్వాసులతో సంబంధం ఉంటుందా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఉండదు. అందుకని మనం విశ్వాసుల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి వాళ్ళని. జనరల్గా మేము ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే, శనివారం మా సంఘంలో విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది రాత్రిపూట 8 గంటలకి. నేను నా భార్య సాయంత్రం 4 గంటలకి మేమిద్దరం బయలుదేరి ఎవరైతే విజ్ఞాపన ప్రార్థనకు రాలేకపోతున్నారో వాళ్ళని మేము దర్శిస్తాం. దర్శించి ఈరోజు విజ్ఞాపన ప్రార్థన ఉందమ్మా, రండి మీరు కూడా కలిసి మనం ప్రార్థన చేద్దాం, వచ్చేటప్పుడు మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే పేపర్ మీద రాసి తీసుకొని రండి అని మేము వాళ్ళని దర్శిస్తాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. ఇది మేము ఫాలో అయ్యే పద్ధతి. ఏది ఏమైనా విశ్వాసులతో సంబంధం కలిగి ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా కేవలం ఆదివారం అటెండ్ అయితే సరిపోదు, మధ్యలో జరిగే సంఘ కార్యక్రమాలకు కూడా వాళ్ళు అటెండ్ అవ్వాలని దేవుని సేవకులంగా, నాయకులంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. దేవునితో సంబంధం రాసుకోవాలందరూ. దేవునితో సంబంధం సరిగ్గా ఉంటేనే తోటి విశ్వాసులతో సంబంధం సరిగ్గా ఉంటుంది. దేవునితో సంబంధం సరిగ్గా ఉంటేనే తోటి విశ్వాసులతో సంబంధం సరిగ్గా ఉంటుంది. నువ్వు దేవునితోనే కరెక్ట్గా లేకపోతే తోటి విశ్వాసులతో ఎలా కరెక్ట్గా ఉంటావు? ఉండలేవు. దేవునితో మన సంబంధం సరిగ్గా ఉంటేనే తోటి విశ్వాసులతో మన సంబంధం సరిగ్గా ఉంటుంది. కాబట్టి ఒక విశ్వాసికి తోటి విశ్వాసులతో సంబంధం సరిగ్గా లేదంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తికి దేవునితో సరిగ్గా సంబంధం లేదు.
హారిజంటల్ రిలేషన్షిప్ డిపెండ్స్ ఆన్ వర్టికల్ రిలేషన్షిప్. అది కొటేషన్. అది హారిజంటల్ రిలేషన్షిప్ విత్ బిలీవర్స్ ఈస్ డిపెండ్స్ ఆన్ వర్టికల్ రిలేషన్షిప్ ఆన్ గాడ్. రాసుకోవాలి అందరూ ఈ కొటేషన్. నేను కూడా నోట్ చేసుకుంటాను. హారిజంటల్ రిలేషన్షిప్ డిపెండ్స్ ఆన్ వర్టికల్ రిలేషన్షిప్ విత్ గాడ్. చెప్పండి ఎవరైనా కొటేషన్. దేవునితో సంబంధం సరిగా ఉంటేనే తోటి విశ్వాసులతో సంబంధం సరిగా ఉండును. ఓకే. తోటి విశ్వాసులతో కలిగి ఉండే సంబంధం దేవునితో కలిగి ఉండే సంబంధం మీదే ఆధారపడి ఉంటుంది. అది తోటి విశ్వాసులతో కలిగి ఉండే సంబంధం దేని మీద ఆధారపడి ఉంటుంది? దేవునితో సంబంధం, దేవునితో కలిగి ఉండే సంబంధం ఆధారపడి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం దేవునితో సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడ బ్రేక్ కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, ఇప్పుడు దాకా మనం 2 విషయాలు చూసాం. మొట్టమొదటిది 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్, రెండవది రిలేషనల్ ఆస్పెక్ట్, విశ్వాస యొక్క సంబంధాలు. అందుకే నా పాటలో పల్లవిలో ఏం రాశాను? సహవాసము మన ప్రభువుతో, సహవాసము పరిశుద్ధులతో. 2 వచ్చినాయా? వర్టికల్ ఫెలోషిప్, హారిజంటల్ ఫెలోషిప్. సహవాసము మన ప్రభువుతో, సహవాసము పరిశుద్ధులతో, అనుదినము సహవాసములు ఆనందముగా సాగెదము, సహవాసమే సౌభాగ్యము, సహవాసమే సౌశీల్యము. నెక్స్ట్ 3వ విషయాన్ని చూద్దాం మనం. ఇప్పుడు దాకా 2 విషయాలు చూసాం. మొట్టమొదటిది సమతుల్యమైన 3 ప్రాధాన్యతలు, రెండవది విశ్వాస యొక్క సంబంధాలు. 3వ విషయాన్ని చూద్దాం. 1 బేసిక్ రూల్. హెడింగ్ పెట్టుకోండి. ఒక ప్రాథమికమైన సూత్రము. 1 బేసిక్ రూల్. మరి ఈ విషయాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక బేసిక్ రూల్ ఒకటి ఉంది. దాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి. ఏంటి? వాట్ ఈస్ ద బేసిక్ రూల్? నోట్స్ రాసుకోండి. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘము ఆచరించిన ఆచారాలు ఆనాటి కాలానికి వారి సంస్కృతికి సంబంధించినవి. ఏం రాసుకున్నారు చెప్పండి? క్రొత్త నిబంధన సంఘము ఆచరించిన ఆచారాలు దేనికి సంబంధించినవి? ఆనాటి కాలానికి సంస్కృతికి సంబంధించినవి. నెక్స్ట్ పాయింట్. కనుక ఆచరణ వెనక ఉన్న మూల సూత్రాన్ని అనుసరించాలి. ఆచరణ వెనక ఉన్న ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. ఆచరణ వెనక ఉన్న మూల సూత్రాన్ని అనుసరించాలి. కానీ వారి సంస్కృతిని ఆచరించాల్సిన అవసరం లేదు. ఏమర్థమైంది చెప్పండి దీంట్లో? వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్?
న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న సంఘం ఆచరించిన ఆచారాలు ఆనాటి సంస్కృతికి సంబంధించిన ఆచారాలు వారికి సంబంధించి ఓకే. కాబట్టి కనుక ఆ ఆచరణ వెనుక ఉన్న మూల సూత్రాలను అనుసరించాలి కానీ వారి ఓకే. సంస్కృతిని ఆచరించకూడదు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ విచారం ఏంటంటే ఈనాడు చాలా సంఘాలు మరి బైబిల్లో అలా రాసి ఉంది కాబట్టి మనం అలాగే చేయాలి అని చెప్తున్నారు. కొన్ని ఉదాహరణలు చెప్తే మీకు అర్థమైంది. మొట్టమొదటి ఉదాహరణ రాసుకోండి. ఎగ్జాంపుల్ 1. నేను 3 ఎగ్జాంపుల్ చెప్తా, ఇది మీకు అర్థం అవడం కోసం రాసుకోండి. ఎగ్జాంపుల్ 1 ఉదాహరణ. ఆస్తులు అమ్మి సేవకుని పాదాల దగ్గర పెట్టుట. ఆస్తులు అమ్మి సేవకుని పాదాల దగ్గర పెట్టుట ఎక్కడుంది ఈ సంస్కృతి? అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం. అందరు బైబిల్ తీసి చూడండి. 4:34 తీసారా? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఎవరు అమ్మారు? 34వ వచనంలో నుండి ప్రశ్నలు అడుగుతున్నా నేను. భూములైన ఇంట్లో ఎన్నో కలిగిన వారు, అది ధనవంతులైన వాళ్ళు, భూములు కలిగిన వాళ్ళు అమ్మారు. అమ్మి ఏం చేశారు? ఆ వచ్చిన డబ్బుని అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. పేతురు కాళ్ళ దగ్గర పెట్టారు. పేతురు చైర్లో కూర్చుంటే తీసుకొచ్చి డబ్బులు అక్కడ పెట్టారు. ఎందుకు పెట్టారు? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్? 35లో ఉంది చూడండి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్? దీని వెనుకున్నటువంటి మూల సూత్రం ఏంటి? మాట్లాడాలి, మీరు చెప్పాలి. అక్కరలు తీర్చుట. అదే, పేదవాళ్ళకు సహాయం చేయాలి. సంఘంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ పూట భోజనం లేవు వాళ్ళకి. మేము మంచిర్యాలలో 10 సంవత్సరాలు రైల్వే కాలనీలో సేవ చేశాం. అంటే అంతా రైల్వే ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నమాట. అయితే ఒక ఎంప్లాయీ ఇంట్లో ఒకసారి విజిటింగ్కి వెళ్ళాం మేము. మార్నింగ్ నేను నా భార్య. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ ఆ పూట వండుకోవడానికి బియ్యం లేవు వాళ్ళకి. ఇక ఇంటికి వెళ్ళాము. విజిటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 2 కేజీలు బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చామన్నమాట. వండుకొని తినండి ఈ పూటకని. అక్కడ నీడ్ కనపడుతుంది. మనకేమనిపిస్తుంది, వాళ్ళకే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళకేముంటాయి లోట్లు అనుకుంటాం. మనం వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు ఏం చేసాం? వెళ్ళి వాళ్ళకి వాళ్ళ అక్కరలో ఉన్నారు కాబట్టి తీర్చాం. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. వాళ్ళు ఆ సంఘటనని జీవితంలో మర్చిపోరు అనమాట. మేము ఒకరోజు అన్నం తినడానికి బియ్యం కూడా లేకపోతే మా పాస్టర్ గారు మాకు ఇట్లా తీసుకొచ్చి ఇచ్చారని వాళ్ళు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. ఎందుకంటే వాళ్ళ అక్కర ఏం చేయబడింది? అక్కడ తీర్చబడింది. ఆ రోజు వాళ్ళందరూ భూములమ్మి పొలాలమ్మి తీసుకొచ్చి పాస్టర్ గారి పాదాల ముందు పెట్టినట్టు ఈ రోజుల్లో కూడా విశ్వాసులందరూ భూములు పొలాలమ్మి తీసుకొచ్చి సేవకుడు కాళ్ళ దగ్గర పెట్టాలా? చెప్పండి. మాట్లాడాలి. అక్కర ఉంటే ఇవ్వాలి. పాస్టర్ గారు కాళ్ళ ముందు పెట్టాలా? భూములు స్థలాలు పొలాలు అమ్మి వచ్చిన డబ్బులను తీసుకొచ్చి అవసరం లేదు. కానీ ఒక పాస్టర్ గారు చెప్తున్నారట, నేను విన్నా,
బైబిల్లో ఇలా రాయబడింది, ఆది సంఘం అట్లా చేసింది, అందుకే సంఘం డెవలప్ అవుతుంది, కాబట్టి మీకున్న ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టండి, మనం అక్కర్లో ఉన్న వాళ్ళకి పంచుదామని. ఇది ఎంతవరకు కరెక్ట్? దాంతో కొంతమంది పాపం అమాయకులైన ప్రజలు ఈ వాక్యం వెనుకున్నటువంటి ప్రిన్సిపల్ తెలియక, మూలసూత్రం తెలియక తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకే బైబిల్ విద్యార్థులంగా సంస్కృతి వెనక ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాట్ ఈస్ ద బేసిక్ రూల్? ఆచరణ సంస్కృతి వెనక ఉన్న మూల సూత్రాన్ని తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనం పేదవాళ్ళకి సహాయం చేయాల్సింది, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. కాకపోతే అప్పుడు అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లా చేయాలి అని విశ్వాసుల్ని ఒత్తిడి చేసేటువంటి సేవకులు ఉన్నారని విని చాలా బాధపడ్డాను నేను. అయ్యో, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి వాక్యం సరిగా తెలియదు, అందుకే వాళ్ళు మోసపోతున్నారు. ఇందులో చెప్పండి. ఇందులో గిఫ్ట్స్ అనే వాటికి ఎక్సెప్షన్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చా మీరు చెప్పే విషయంలో? ఏంటవి? మనము గిఫ్ట్స్ ఇస్తాం కదా ఎవరికి? పాస్టర్స్ కి. అవును. సో మీరు చెప్పే విషయానికి ఈ గిఫ్ట్స్ ని ఇంక్లూడ్ చేయొచ్చా, ఇవి ఎక్సెప్షన్ ఉందా అని అడుగుతా. దైవ సేవకుల పరిచర్యకి తప్పకుండా కానుకలు ఇవ్వాల్సిందే. మన ఆదాయంలో దశమ భాగం దేవుని పరిచర్యకి ఇవ్వాల్సిందే, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. నేను చెప్తుంది ఏంటంటే, ఇట్లా భూములమ్మి ఆ పొలాలమ్మి తీసుకొచ్చి డబ్బులని నా కాళ్ళ దగ్గర పెట్టమని అడగటం ఒక సేవకుడు కరెక్టేనా అంటున్నా. దానిలో మోసపూరితమైన ఉద్దేశాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ బ్రదర్ పాస్టర్ గారు చెప్పండి. క్రమానుగతముగా క్రీస్తు స్వరూపంలో ఎదిగేటప్పుడు ఈ రూపం రావచ్చేమో భవిష్యత్తులో, మనం చెప్పలేము ఏది ఎప్పుడైతుందో. కానీ క్రీస్తు రూపం సమాన రూపంలోనికి ఎదుగుతున్న విశ్వాసకి ఆస్తులు వాటి మీద కంటే కూడా సహోదర ప్రేమలో ఉండి అట్లా ఎదుగుతారేమో. మెయిన్ ఇక్కడ మూల సూత్రం ఏంటంటే, అక్కర్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి. కానీ ఆస్తులమ్మి తీసుకెళ్లి అయ్యగారి కాళ్ళ ముందు పెట్టాలని అయ్యగారు అడగటం కరెక్ట్ కాదు, అది వాక్యానుసారం కాదు. అది చెప్పాలని ఇప్పుడు అంతా బోగస్ అయిపోయింది. కానీ అర్థమైందిగా మీకు? అర్థమైంది. నెక్స్ట్ నెంబర్ 2, సెకండ్ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ పేరు ప్రేమగల ముద్దు. ఏంటి ఎగ్జాంపుల్ ఇది? ప్రేమగల ముద్దు లేకపోతే పవిత్రమైన ముద్దు. రోమపత్రిక 16:16. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అందరు బైబిల్ తీసి చూడండి. 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనాలు చేసుకోండి అంటున్నాడు. అండర్లైన్ చేసుకోండి, పవిత్రమైన ముద్దు. 1 పేతురు 5:14. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 1 పేతురు 5:14 చూసి తీసారా? బైబిల్ తీసారా? 5:14 క్రీస్తున 5:10 మీరు మ్యూట్ లో పోయండి సార్. 5:13 బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనాలు చెప్తున్నారు. ప్రేమ గల ముద్దుతో ఒకరినొకడు వందనాలు చేయుడి. ఏంటి ముద్దు సంగతి ఏంటిది? దిస్ ఈస్ ద జూయిష్ కల్చర్. యూదా మతంలో లేకపోతే యూదుల యొక్క సంస్కృతి. ఎవరైనా ఒక వ్యక్తి కనబడినప్పుడు మనం ఏమంటాం? మన సంస్కృతిలో ప్రైజ్ ది లార్డ్ అంటాం, లేకపోతే వందనాలు అంటాం. లోకస్తులైతే సార్ బాగున్నారా అని పలకరిస్తాం. యూదా సంస్కృతిలో బంధువులు కానీ నైబర్స్ కానీ ఎదురైనప్పుడు వెళ్ళి వాళ్ళని ముద్దు పెట్టుకుంటారు. అది వాళ్ళ సంస్కృతి. ఆ యాంగిల్లో
పౌలు గాని పేతురు గాని ఇద్దరు రాశారు. పౌలు అంటున్నాడు పవిత్రమైన ముద్దుతో వందనాలు పెట్టుకోండి, పేతురు అంటున్నాడు ప్రేమ గల ముద్దుతో వందనాలు చెప్పుకోండి అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీని వెనకున్నటువంటి మూల సూత్రం ఏంటి? ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవాలా? దీని వెనకున్న మూల సూత్రం ఏంటి చెప్పండి? నిష్కపటంగా ఉండాలని, ప్రేమను ప్రకటించాలి అక్కడ. నో, గ్రీట్ వన్ అనదర్, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, అది మూల సూత్రం. పవిత్రమైన మనసుతో వందనాలు చెప్పండి, ప్రేమ కలిగిన మనసుతో వందనాలు చెప్పండి. ఇది మన సంస్కృతిలో. అసలు మన సంస్కృతిలో ఆడ మగ షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా కరెక్ట్గా ఉండదు. అవునా? ఎస్ ఆర్ నో? హలో చెప్పండి, మాట్లాడండి. అవునా? నేను 25 సంవత్సరాల క్రితం ఒక చర్చిలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు నేను విద్యార్థిని, 1997 డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఒక చర్చి వాళ్ళు నన్ను ప్రసంగికులుగా పిలిచారు. వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత చర్చ అయిపోగానే అందరూ ఆడపిల్లలు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేనేమో దండం పెడుతున్నా, వందనాలు వందనాలు. వాళ్ళందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అందరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఇది 25 ఏళ్ల క్రితం స్టోరీ. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నా. నన్ను పిలిచిన ఆయనకి ఆ సిస్టర్స్ కంప్లైంట్ ఇచ్చారు, ఈ బ్రదర్ ఏంటి షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోవట్లేదు, దండం పెడుతున్నాడు. ఆయన నా దగ్గరకు వచ్చాడు, బ్రదర్ మీరేంటి షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు సిస్టర్స్కి అన్నాడు. ఎందుకు బ్రదర్ షేక్ హ్యాండ్, వందనాలు చెప్తున్నాం కదా, ఇది మన సంస్కృతి. తర్వాత ఆడ మగ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంత మంచిది కాదని. ఆయన ఏమన్నాడో తెలుసా? బైబిల్లో ముద్దు పెట్టుకోమని ఉంది బ్రదర్, మీరేంటి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడుతున్నారు అన్నాడు. అర్థమైందా మీకు? అప్పుడు నేను చెప్పా, ముద్దు అనేది వాళ్ళ సంస్కృతి, ఇది మన సంస్కృతి. అయితే ఆయన వినలా. చివరికి మూర్ఖంగా ఏమన్నాడంటే, మీ మనసులో ఏదో తేడా ఉంది, అందుకే మీరు ధైర్యంగా షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నారని నా మీద ఒక నిందేశాడు, నన్నే అనుమానించాడు. చివరికి అన్నాడు, ఇంకా నిన్ను ఎప్పుడు పిలవను మా సంఘానికి స్పీకర్గా అన్నాడు. రైట్, మంచిది బ్రదర్, థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసాం. చెప్పండి ఏం జరిగింది ఇక్కడ? అతను ఎలా అర్థం చేసుకున్నాడు వాక్యాన్ని? ఆ కల్చర్ లో పెట్టాలనుకున్నాడు. ఆ కల్చర్ లో ఉన్నటువంటి దాన్ని గురించి మన కల్చర్ లో పెట్టాలనుకుంటున్నాడు అన్న. మక్కికి మక్కి కొడతాం అనుకుంటున్నాడు. బైబిల్లో ఉంది పవిత్రమైన ముద్దు పెట్టుకొని, బైబిల్లో లేదని ఎవరన్నారు? ఉంది, నేను చదివి చూపిలా ఇప్పుడు. అదేమంటే నీ మనసులో ఏదో లోపం ఉందంటున్నాడు. చూడండి ఎలా వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. తోటి సహోదరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి వాక్యాలు చూసి ఈ సంస్కృతిని ఫాలో, బైబిల్లో ముద్దు పెట్టుకోమని ఉంది కదంటే మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఏమైంది అనుకోకూడదు. నేను ఈయూలో రక్షింపబడ్డాను. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాకు ఒక సూత్రం చెప్పేవాళ్ళు, ఆడపిల్లలతో మాట్లాడాలంటే 3 నిమిషాలు మాట్లాడాలి, కనీసం ముగ్గురు ఉండాలి, మూడోది 3 అడుగుల దూరం ఉండాలని చెప్పేవాడు. 3:3:3 అనేవాడు. అది మేము ఫాలో అయ్యాం కాబట్టి ఈ 30 సంవత్సరాలుగా నేను ప్రభువులో నిలబడగలిగి ఉన్నా, లేకపోతే ఎప్పుడో పడిపోయేవాడిని. 3 నిమిషాలు మాట్లాడాలి, కనీసం ముగ్గురు ఉండాలి, 3 అడుగుల దూరం ఉండాలి. అన్ని జాగ్రత్తలు చెప్పారు మా పెద్దవాళ్ళు మాకు. అందుకే యవ్వన కాలంలో పవిత్రతని కాపాడుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఇంతకాలం ప్రభువుని వెంబడించడానికి ప్రభు సహాయం చేశాడు. కనుక డియర్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడు దా జాగ్రత్తగా ఉండాలి? యవన కాలంలోనేనా? చెప్పండి. మాట్లాడండి. ఎక్కడ దాకా ఉండాలి? టిల్ ద ఎండ్. సత్యాంత వరకు జాగ్రత్తగా ఉండాలి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. నేను ఆ సహోదరుడి గురించి మీకు హెచ్చరికగా ఉండటానికి చెప్తున్నా, ఆయన అవమానపరచడానికి కాదు. ఆ సహోదరుడు అమ్మాయిలకి షేక్ హ్యాండ్ ఇచ్చి 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 ఆ సంఘంలో నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. ఎంత అవమానం! అర్థమైందా మీకు దాని కాన్సిక్వెన్స్ ఏంటో? ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ స్టోరీ, ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ. చాలా బాధ అనిపించింది తర్వాత ఆ విషయం తెలిసి. మనం జాగ్రత్తగా ఉండాలి అంటిల్ అవర్ డెత్, ప్రత్యేకించి ఆపోజిట్ సెక్స్ విషయంలో. అందుకే ఫేస్బుక్లో లేడీస్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడం అలాంటివి మానుకుంటే మంచిది. చాటింగ్ చేయడం, మొట్టమొదటి ఆత్మీయ విషయాలే కదా మాట్లాడుకుంటున్నామని వాటితో స్టార్ట్ చేయడం, ఎక్కడికెక్కడికో వెళ్ళడం, ఎందుకు ఇవన్నీ అవసరమా మనకి? ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రైట్. 3వ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తా, తర్వాత మీకు క్వశ్చన్స్కి టైం ఇస్తా, మీరు మాట్లాడవచ్చు. 3rd ఎగ్జాంపుల్, పాద పరిచర్య. ఇది కూడా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఏంటి దాని పేరు? పాద పరిచర్య. ఎక్కడుంది పాద పరిచర్య? యోహాను సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు శిష్యుల పాదాలు కడిగాడు. కడిగి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. అది యేసు ప్రభువు వారు శిష్యుల పాదాలు కడిగాడు, శిష్యులకు ఒక హెచ్చరిక చేశాడు. మీరు కూడా కడగాల్సిందే, తప్పదు. అంటే నో ఆప్షనల్, ఆబ్లిగేషన్. చెప్పండి, పాద పరిచర్య అనేటువంటి ఈ సంస్కృతి వెనక వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? మూల సూత్రం ఏంటి? మాట్లాడాలి. అక్కడ తగ్గించుకున్న స్వభావం చూపిస్తారు. ఓకే, వినయ మనస్సు కలిగి ఉండాలి. ఇంకా మాట్లాడండి. ఇంకా చెప్పిన వాళ్ళే చెప్పొద్దు, చెప్పని వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. పాద పరిచర్య వెనక మూల సూత్రం ఏమిటి? తగ్గించుకోవడం. చెప్పండి ఎవరో అడుగుతున్నారు. తగ్గించుకోవడం, వినయ మనస్సు. ఏమన్నారు? మాదిరి చూపించడం అంటున్నానన్నా. అదే ఏ విషయంలో? వినయ మనసు విషయంలో, తగ్గించుకునే విషయంలో మనం మాదిరి చూపించాలి. నేనే తగ్గించుకొని మీ కాళ్ళు కడిగితే మీరు కూడా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడుక్కోండి. అంటే అర్థం ఏంటి? ఎదుటి వారి ఎడల మనం దీన మనసు కలిగి ఉండాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. కానీ కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఒక బేసిన్లో కాళ్ళు కడుగుతూ ఉంటాడు పాస్టర్ గారు, అందరి పాదాలు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కడుగుతూ ఉంటారు, డిసెంబర్ 31వ తారీఖు కడుగుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు సంస్కృతిని అనుసరిస్తున్నారు కానీ మూల సూత్రాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ మన సంస్కృతి కాళ్ళు కడగటం కాదు, ఎవరైనా వచ్చినప్పుడు మనం లేచి నిలబడి వాళ్ళకు కుర్చీ ఇవ్వడం, అది మన సంస్కృతి. అంతేనా? ఎవరైనా నిలబడి మాట్లాడుతుంటే మనం కూర్చొని మాట్లాడకూడదు. మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా లేచి నిలబడి వాళ్ళతోటి మాట్లాడాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, ఎదుటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి. ఎవరైనా వచ్చినప్పుడు రెక్లెస్గా కూర్చోవడం కాదు, వినయ మనసుతో కూర్చోవాలి. సో ఇవి మూల సూత్రాలు. ఇలాంటి మూల సూత్రాల విషయంలో మనం నేర్చుకోవాలి. అసలు వాళ్ళ సంస్కృతి ఏంటి, సంస్కృతి వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు,
వాళ్ళ సంస్కృతి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి వన్ బేసిక్ రూల్ మీకు అర్థమైందా? వాట్ ఈస్ ద వన్ బేసిక్ రూల్? ఆచారాలు సాంప్రదాయాల వెనక ఉన్న చెప్పండి మూల సూత్రాన్ని తెలుసుకొని దానిని మనం ఏం చేయాలి? ఇప్పుడు అనుసరించాలి. ఆచారాలు సాంప్రదాయాలు మారవచ్చేమో కానీ మూల సూత్రాలు ఎన్నడూ మారవు. ఆ మాట రాసుకోండి చివరిగా. ఆచారాలు సంస్కృతి మారుతూ ఉంటాయి కానీ ఏం మారవు? వాటి వెనక ఉన్న మూల సూత్రాలు ఎన్నడూ మారవు. ఇంగ్లీష్లో కూడా చెప్తాను, ఆసక్తి కలిగిన వాళ్ళు రాసుకోండి. కల్చరల్ ప్రాక్టీసెస్ చేంజెస్ time to time. Cultural practices changes time to time, but timeless principles never change. సాంస్కృతిక పరమైనటువంటి విషయాలు, సంస్కృతి, ఆచారాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి, కానీ కాలం మారిన మూల సూత్రాలు ఎన్నడూ మారవు. కాలం మారిన మూల సూత్రాలు ఎన్నడూ మారవు. చెప్పరా మళ్ళీ? కల్చరల్ ప్రాక్టీసెస్ changes time to time. రాసుకున్నారా? బట్ మళ్ళీ చెప్పండి గారు. కల్చరల్ ప్రాక్టీసెస్ can change time to time. కల్చరల్ ప్రాక్టీసెస్ can change time to time. తెలుగులో కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సంస్కృతులు మారుతూ ఉంటాయి, ఆచారాలు, పద్ధతులు. బట్ timeless principles never change. ఎన్నడూ మారవు, ఎన్నటికీ మారవు. అది చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి, రాసుకున్న వాళ్ళు చదవండి. Cultural practices can changes time to time, but timeless principles never changes. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, మనం ఫాలో అవ్వాల్సింది కల్చరా, ప్రిన్సిపల్సా? ప్రిన్సిపల్స్. కాబట్టి ఏదైనా ఒక సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలి. అసలు యేసుప్రభు ఎందుకు లేచాడో తెలుసా? ఆ రోజు ఏం జరిగిందంటే 12 మంది శిష్యులు యేసుప్రభు వారు వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. వాళ్ళ సంస్కృతి ఏంటంటే ఎవరింటికైతే వాళ్ళు భోజనానికి వెళ్ళారో ఆ ఇంటి యజమానుడికి చాలా మంది బానిసలు ఉంటారు. ఆ బానిసల్లో అతి నీచమైన బానిస వచ్చి అందరి కాళ్ళు కడగాలి. అది వారి సంస్కృతి. అందరు భోజనానికి కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఎవరి కోసం చెప్పండి? బానిస కొరకు. అతి నీచమైన బానిస ఎవరు వస్తాడా, వచ్చి మా కాళ్ళు కడుగుతాడా, అప్పుడు మనం తిందాం అనుకుంటున్నారు. ఎంత చూసినా ఎవరు రావట్లా. అప్పుడు యేసయ్య లేచాడు అన్నమాట. లేచి వాళ్ళ పాదాలు కడిగాడు. హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్ అంటిల్ లైక్ సర్వెంట్. ఒక నీచమైన బానిస లెవెల్కి ఆయన దిగి వచ్చాడు అన్నమాట. ఇక్కడ నీచమైన అంటే అధమమైన అని, అంతేగాని అపవిత్రత కాదు. ఆ పదం తీసి ఈ పదం పెట్టుకోండి. నీచమైన కాదు, అధముడైన అంటే అందరికంటే తక్కువ వాడైనటువంటి బానిస కడుగుతాడు. అది దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కల్చర్. ఆ కల్చర్ ఎలాంటిదంటే ఆ సంస్కృతిలో ప్రభు ఆ కార్యాన్ని చేశాడన్నమాట. ఓకే, రైట్. నేను ఒకసారి దీన్ని కంక్లూడ్ చేస్తాను. ఈరోజు మనం ప్రయారిటీస్ ఆఫ్ ద చర్చ్ అనేటువంటి లెసన్ మనం నేర్చుకున్నాం.
దీనిలో 3 విషయాలు. మొట్టమొదటిది 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్, రెండవది రిలేషనల్ ఆస్పెక్ట్స్, మూడవది 1 బేసిక్ రూల్. మొట్టమొదటిది 3 బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్లో సంఘానికి 3 అత్యధికమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. మొట్టమొదటిది సువార్త ప్రకటించుట, 2 సంఘ విశ్వాసుల క్షేమాభివృద్ధి గురించి ఆలోచించడం, మూడవది దేవుణ్ణి మహిమపరచడం. ఎవాంజలిజం, ఎడిఫికేషన్ అండ్ ఎగ్జాల్టేషన్. రెండవ టాపిక్ ఏంటంటే రిలేషనల్ ఆస్పెక్ట్స్, విశ్వాసి యొక్క సంబంధాలు. ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి, ఎవరికైనా సరే 2 సంబంధాలు ఉంటాయి. ఒకటి వర్టికల్ ఫెలోషిప్, నిటారైన సంబంధం విత్ గాడ్, దేవునితో. రెండవది హారిజంటల్ ఫెలోషిప్, సమమట్టమైన సంబంధం విత్ కో బిలీవర్స్, తోటి విశ్వాసులతో. హెచ్చరిక, దేవునితో సంబంధం సరిగ్గా ఉంటేనే తోటి విశ్వాసులతో సంబంధం సరిగ్గా ఉంటుంది. హారిజంటల్ రిలేషన్షిప్ డిపెండ్స్ ఆన్ వర్టికల్ రిలేషన్షిప్ విత్ గాడ్. మూడవ టాపిక్ ఏంటంటే 1 బేసిక్ రూల్, ఒక ప్రాథమికమైన సూత్రం నేర్చుకున్నాం మనం. ఏంటి ఆ సూత్రం? కొత్త నిబంధన సంఘం ఆచరించినటువంటి ఆచారాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ ఆ కాలానికి, ఆ సంస్కృతికి సంబంధించినవి. కాబట్టి ఆచరణ వెనుకున్న మూల సూత్రాన్ని మనం అనుసరించాలి, కానీ ఆచరణను ఆచరించాల్సిన అవసరం లేదు. దీనికి 3 ఎగ్జాంపుల్ చెప్పా. ఒకటి చెప్పగలరా? ఏంటో ఒకటి? ఆస్తులు అమ్మి పాస్టర్ గారి కాళ్ళ ముందు పెట్టడం, రెండవది పవిత్రమైన ముద్దు పెట్టుకోవడం, మూడవది పాదపరిచయం. ఈ 3 ఎందుకు చెప్పానంటే ఈ 3 మీకు బాగా అర్థం అవడం కోసం చెప్పాను. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే వినయ మనస్సు కలిగి ఉండాలి. రాసుకోండి చివరిలో. నేర్చుకోవలసిన పాఠాలు. తోటి విశ్వాసుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. పాయింట్ నెంబర్ 1 అది ఈరోజు మనం నేర్చుకున్నది. 2, మళ్ళీ చెప్పండి సార్. తోటి విశ్వాసుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. నేను చెప్పాగా, హోటల్కి వెళ్ళినట్టు ఉండకూడదు. సంఘానికి వెళ్ళినప్పుడు చర్చ అయిపోయిన తర్వాత ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవాలి, ఒకరి విషయాలు ఒకళ్ళు పంచుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2, దేవునితో సంబంధం ఎప్పటికప్పుడు సరి అయినదిగా చూసుకోవాలి. దేవునితో సంబంధం ఎప్పటికప్పుడు సరైనదిగా చూసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 3, మూడవదిగా మూల సూత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మూల సూత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎగ్జాంపుల్లో నుంచి ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం. పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో జాగ్రత్తగా ఉండాలి. అది నువ్వు చాటింగ్ మొదలు పెట్టావంటే సైతాన్ నిన్ను చీటింగ్ చేస్తాడు. అది సాటన్ లీడ్స్ యువర్ చాటింగ్ టు చీటింగ్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఈ కొటేషన్ చెప్పండి. సాటన్ లీడ్స్ యువర్ చాటింగ్ లీడ్స్ టు చాటింగ్ టు చీటింగ్. చివరకు వాడు నిన్నే మోసం చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ ఫోన్లో, మీ ఫేస్బుక్లో అమ్మాయిలు ఎక్కువ మంది అబ్బాయిలు పురుషులు స్త్రీలతో మరి ఫ్రెండ్షిప్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారేమో. జాగ్రత్త. ఏ వ్యక్తి ద్వారా మీకు శోధన వస్తుందో ఆ వ్యక్తి వాళ్ళందరినీ మీరు తగ్గించుకుంటే మంచిది. అది ఈ రోజుల్లో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటివి బాగా శోధన అయిపోయినాయి ఎక్కువ మంది. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ఆపోజిట్ సెక్స్.
ఓకే రైట్. ఎనీ క్వశ్చన్స్, ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉంటే అడగండి. మధ్యలో కూడా అడగవచ్చు, మీరు పాఠం చెప్తున్నప్పుడు కూడా యూ కెన్ ఆస్క్. ఇంకేమైనా ఉంటే చెప్పండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు చెప్పిన లెసన్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఏంటి అందరూ సైలెంట్ కూడా? అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో? అర్థమైందన్నా. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా? మాకు ఇంకా రిమైనింగ్ క్లాసులు ఉన్నాయండి. చెప్పండి బ్రదర్. మాకు రిమైనింగ్ ఎన్ని క్లాసులు ఉన్నాయి దిస్ టాపిక్? ఆగస్టు వరకు ఉంటాయి బ్రదర్. నా టార్గెట్ ఏంటంటే ఆగస్టు వరకు ఈ 3 క్లోజ్ చేయాలని. చర్చ్ మినిస్ట్రీ, చర్చ్ అడ్మినిస్ట్రేషన్, చర్చ్ ఎడ్యుకేషన్. ఓకే రైట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? సార్ ఎలీషా. చెప్పండి బ్రదర్, చెప్పండి. అదే పాద పరిచయం చేయకూడదు అన్నారు కదా. ఇప్పుడు మన సంస్కృతి కాదు, అది యూదుల సంస్కృతి. అయితే ప్రస్తుతానికి మరి జరుగుతున్న అంటే కొన్ని చోట్ల ఎవ్రీ మంత్ పదార్థం చేస్తారు, కొన్ని సార్లు ఏమో ఇయర్లీ వన్స్ అనే చేస్తారు. చేయకూడదు. ఓకే, ఈ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అసలు చేయొచ్చా చేయకూడదా? చేయవలసిన అవసరము లేదు. ఓకే, చేయొచ్చా చేయకూడదా కాదు ఆన్సర్. వాళ్ళు చేయవచ్చారు కాబట్టి, యేసు ప్రభు చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు పాటించాల్సిన అవసరత లేదు. అర్థమైందా? అది సరే. కొత్తగా వచ్చిన వారికి నా ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకోనండి. ఈరోజు వచ్చిన వాళ్ళకి రాము పాస్టర్ 9849124941 9849124941. మీరు ఏమైనా సందేహాలు ఉంటే మధ్యలో కూడా మీరు ఫోన్ చేసి అడగొచ్చు. లాస్ట్ టైం ఒక అసైన్మెంట్ ఇచ్చాను నేను, అది కేవలం ఒక్క సహోదరుడు మాత్రమే పంపించాడు. గుడివాడ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఇంకా ఎవరైనా అసైన్మెంట్ చేయకపోతే మరి ఈ వారంలోనైనా చేసి నాకు పంపించండి. ఇది నా వాట్సాప్ నంబర్ కూడా ఇదే. సెండ్ యువర్ అసైన్మెంట్స్. ఓకే రైట్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరం తల్ల వంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను కూడా అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసే మనసు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరి సంఘాల కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోండి. మా సంఘంలో కేరింగ్, షేరింగ్, బేరింగ్ అనేవి ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ తో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరించాడు. ఏ వయసులోనైనా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఎంతో జాగ్రత్తగా ఉండడానికి నాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, రైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీని బట్టి మీకు వందనాలు. BTH క్లాసెస్ను బట్టి వందనాలు. ఈ 3 బ్యాచెస్ని బట్టి వందనాలు. చర్చ్ మినిస్ట్రీ అనేటువంటి సబ్జెక్టులో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సంఘముగా మేము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. సువార్త ప్రకటన విషయంలో మేము వెనకబడిపోయాం ప్రభువా. వ్యక్తిగతంగా మీ సువార్తను ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేయండి. అలాగే సంఘం క్షేమాభివృద్ధి కొరకు నాయన ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపడానికి, ఒకరి అక్కర్లో ఒకరు సహాయపడటానికి మీరే కృప చూపండి. మరి ముఖ్యంగా ప్రజలు మా గురించి ఏమనుకుంటున్నారో ముఖ్యం కాదు, కానీ నీవేమనుకుంటున్నావో ముఖ్యం ప్రభువా. ఎక్కడ అవసరం ఉందో అక్కడ మేము రెస్పాండ్ అవ్వడానికి మాకు సహాయం చేయండి. ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ విషయంలో మేము ఎంతో జాగ్రత్తగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.